शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। సూర్యకళామందిరం కాకినాడ పట్టణంలోని గర్వించదగినటువంటి వేదికలలో ఒకటి, అత్యంత ప్రాచీనమైనటువంటి వేదిక. నేను ఈ మధ్య హైదరాబాద్ ఉపన్యాసాలకు వెళితే ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక ఆవిడ నా దగ్గరికి తీసుకొచ్చి ఓ థీసిస్ పుస్తకం ఇచ్చారు, ఒక సిద్ధాంత గ్రంథం. దాని చేతనే ఆవిడకి డాక్టరేట్ బహూకరింపబడింది. ఆంధ్రదేశంలో గొప్ప గొప్ప సంగీత సభలు వేదికలు వాటి మీద ఆవిడ చర్చించి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పణం చేసి డాక్టరేట్ పొందారు. అందులో ఆవిడ సరస్వతీ గాన సభ గురించి, సూర్యకళామందిరం గురించి, కొమ్మిరెడ్డి వారు చేసినటువంటి సేవల గురించి ప్రస్తుతి చేశారు. అంత గొప్ప వేదిక, ఎందరో సంగీత విద్వాంసులు, ఎందరో మహనీయులు ఈ వేదికను అలంకరించారు. అంతటి పరమపావనమైనటువంటి వేదిక మీద కూర్చుని భగవత్ సంబంధంగా 4 విశేషాలు మాట్లాడడం అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణంగా నేను భావన చేస్తున్నాను. అష్టపుష్ప పూజ అనేటటువంటి విషయం గురించి మాట్లాడాలి అని సంకల్పం. మనందరం పూజ చేస్తాం. పూజ చేయుట అన్న మాట సాధారణంగా ఎవరికి అన్వయించేసి మాట్లాడతామంటే భగవంతునికి అన్వయించేసి మాట్లాడతాం. పూజించుట అనగా గౌరవించుట. గౌరవించుట అన్న మాటకి పర్యాయ పదమే పూజించుట. ఈ పూజ చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటి అంటే, ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అంటే తాను పూజార్హతని పొందుతాడు. ఎవరు పూజ చేశాడో వాడు పూజింపబడతాడు సమాజం చేత. అది ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. నాకు ఎవరో ఒక ఆయన భారత ఆహార సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. ఆయన ఉద్యోగం ఇవ్వబట్టి నేను ఇంచుమించు గత 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ నా పొట్ట పోషించుకుంటూ నా భార్యా బిడ్డల్ని కూడా పోషించి నా కుటుంబ బాధ్యతలను తీర్చుకోగలిగాను. ఆయన నాకు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డారనుకోండి, నేను ఉత్తర క్షణంలో ఉంగి వారి పాదములను స్పృశించి నమస్కరిస్తాను. ఇందుచేత అంటే వారు నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఒకవేళ నాకు అర్హత ఉంది కదండి, ఆయన ఎందుకోసం ఇవ్వడు? ఆయన బదులు ఇంకొక స్థానంలో ఉన్నా నాకు ఇచ్చి ఉండేవారు. ఆ పాటి దానికి నేను ఆయన్ని పూజించవలసిన అవసరం ఏముందని నేను అన్నాను అనుకోండి. ఆయన కాకపోతే ఇంకొకళ్ళ స్థానంలో ఉన్నారనుకోండి, నాకు అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు, ఎవరైనా ఇస్తారు, దానికి పెద్ద గౌరవించవలసిన అవసరం ఏముందండి అని ఆయనే కదండి మీకు ఉద్యోగం ఇచ్చిందని ఎవరైనా వచ్చి నా దగ్గర అన్నప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, ఆ విన్నవారు ఏమంటారు? పక్కకెళ్ళి
ఏమండి ఎంత అర్హత ఉంటే మాత్రం ఈ అహంకారం అన్న అనర్హత చాలదా ఈయనకి ఉద్యోగం ఇవ్వకుండా ఆపడానికి? కానీ కనీసం ఉద్యోగం ఇచ్చిన అయినా అని ఆయన కనపడినప్పుడైనా గౌరవానికి ఓ మాట అండి, అంత అహంకారం ఏమిటండి అంటారు. అదే ఒకరు అనవలసిన ప్రయత్నం లేకుండా ఏదో నటన కొరకు కాదు, నిజంగా లోపల నుంచి నాకు కృతజ్ఞతాభావము పెళ్ళుబుకి ఈశ్వరుడే ఈయన రూపంలో నేను ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో ఒక గౌరవం పొందడానికి కారణభూతుడై ఈయన రూపంలోనే నాకు ఒక ఉద్యోగాన్ని కల్పించాడు అని నేను పూర్ణమైన భక్తితో వంగి నమస్కరించాను అనుకోండి. ఎవరన్నా ఆయన మీరు నమస్కారం చేశారు అని అడిగారు అనుకోండి, అయ్యా నాకు ఆయన ఉద్యోగం ఇచ్చారు అందుకని నమస్కారం చేశాను. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం అని నేను అన్నాను అనుకోండి. ఏమంటే 30 ఏళ్ల క్రితం ఎప్పుడో ఉద్యోగం ఇచ్చిన ఆయన కనపడితే అంత గుర్తుపెట్టుకుని నమస్కారం చేశారా? ఈయన దగ్గర కృతజ్ఞతా లక్షణం ఉన్నది అని వెంటనే పర్వాలేదు ఈయన మంచివాడు ఉండో, ఆ పాటి గౌరవం ఆ పాటి కృతజ్ఞత ఉన్నవాడు అని మీరు అంటారా అనరా? అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ ప్రస్తావన చేశానంటే నా గురించి చెప్పుకోవాలని కాదు నేను చెప్పినది, అర్థం అవడానికి. ఎవడు పూజ చేశాడో, పూజ చేయుట అంటే గౌరవించుట, ఎవడు గౌరవమును నేర్చుకున్నాడో వాడు గౌరవమునకు పాత్రతను పొందుతాడు. ఎవడు పూజ చేయడో వాడు పూజింపబడడానికి అనర్హుడవుతాడు. భగవత్ సంబంధమునందు పూజ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఏదో ఒక కల్పాన్ని పట్టుకుని 2 పువ్వులు వేయాలి, ఓ అగరత్తు వెలిగించాలి, ఓ దీపం పెట్టాలి, ఓ నమస్కారం చెయ్యాలి, కాస్త 2 పళ్ళో ఓ బెల్లం మొక్కో నైవేద్యం పెట్టాలి ఆయనకి. అదొక తంతు కింద ఏదో ప్రతీ నెల విద్యుత్ శక్తికి ఓ బిల్లు కట్టినట్టు, వాడుకున్న టెలిఫోన్కి ఓ బిల్లు కట్టినట్టు, ఏదో భగవంతుడి మ్రోలకు వెళ్ళి యాంత్రికంగా ఒక నమస్కారం చేశాడనుకోండి, దాన్ని తంతు అంటారు. పూజ చేయుట అన్న మాటకి నిజమైన అర్థం ఏమిటంటే, ఆయన వలన పొందినటువంటి ఉపకారము స్మరణలోనికి వచ్చినటువంటి కారణము చేత ఆయన పట్ల గౌరవమును ప్రకటించుటకు మీరు ఎంచుకున్నటువంటి విధి లేదా క్రియ, దీనికి పూజ అని పేరు. మీకు భగవంతుడు చేసినటువంటి ఉపకారము స్మరణలోకి రావాలి. ఏమిటి పరమేశ్వరుడు చేసిన ఉపకారం? మహోపకారం ఒక్కటే. లోపల ఉన్నది జీవుడు, ఆ జీవుని యొక్క పాపపుణ్యములను జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ ఉపాధి ఇచ్చి, ఒరే నాయన ఈసారి ఈ శరీరంతో జాగ్రత్తగా ఉండి తరించరా అని శరీరాన్ని ఇస్తూ వచ్చాడు. సప్తధాతువులతో కూడిన ఈ చర్మం పంచేంద్రియాలతో కూడుకుని కర్మేంద్రియాలతో కూడుకుని ఇన్నిటిని నిర్మాణం చేసి నడిపించేటటువంటి వాడెవరు? పరమేశ్వరుడు. ఆయన కంటికి కనపడాలా అంటే శాస్త్రంలో ఒక గుర్తు చెప్పారు. ఒక అందమైన మేడ ఒకటి కనపడింది అనుకోండి, అది నా కంటిని ఆకర్షించింది. నేను ఆ మేడ చూడగానే ఏమని అడుగుతాను? ఎవరిదండి ఈ మేడ, ఎవరు కట్టారండి అని అడుగుతానా అడగనా? అలా అందరి శరీరముల యందు పెట్టవలసినటువంటివి అవే. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, ఓ నోటి కన్నం, పళ్ళు, నాలుక అలాగే పెట్టాలి. కానీ 1,000,000 మందిని తీసుకొచ్చి నిలబెట్టినా ఒకడిలా ఇంకొకడు ఉండకూడదు. అంతకన్నా మహాశిల్పి లోకంలో ఎక్కడుంటాడు? విశ్వ నిర్మాణమును విశ్వమును ఆధారముగా చేసుకొని విశ్వనాథుణ్ణి గుర్తెరగవలసి ఉంటుంది. భగవంతుడు చేసినటువంటి మహోపకారము మనకి ఒకటే. మనందరం కూడా, ప్రత్యేకించి మనుష్య జాతి, మిగిలిన వాటి సంగతి అలా ఉంచండి, మనుష్య జాతి అంతటికీ కూడా మీకేమిటి కోరికని అడిగారనుకోండి, ఎవరైనా ఒకటే చెప్తారు, సుఖంగా ఉండాలండి. సుఖంగా ఉండాలండి అంటే అసలు సుఖము అన్న మాటకు అర్థం అనుభవం. ఒక అనుభవాన్ని పొందడమే సుఖం. నేను ఈ కంటితో ఈ సభ వంక చూడడం నాకు సుఖం. నా మాట మీకు నచ్చితే నీ చెప్తున్న మాటలు చెవిన పడడం మీకు సుఖం. ఇక్కడికి వచ్చి ఒక సంగీత విద్వాంసుడు ఒక వాద్య పరికరాన్ని మోగించాడు అనుకోండి, అది వినడం సుఖం. ఒక జలపాతం పడుతుంటే చూడడం సుఖం. నా కొడుకు కనపడ్డప్పుడు వాడిని ముట్టుకోవడం నాకు సుఖం.
అలాగే ఏదో మంచి శుద్ధూప అని మంచి సువాసన వచ్చినప్పుడు పరిమళభరితమైనటువంటి పువ్వుల మించి వచ్చినటువంటి పుష్పముల యొక్క వాసనని ఆఘ్రాణించడం సుఖం. రకరకాలైనటువంటి రుచులు నాకిష్టమైనవి నాలుక మీద పెట్టుకోవడం సుఖం. ఈ సుఖాలు అన్నిటికీ కూడా ఐదే ఆధారం. ఈ ఐదే ఆధారముగా సమస్త సుఖములు నిర్వచింపబడతాయి. వాటిని జ్ఞానేంద్రియములు అని పిలిచింది శాస్త్రం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదే సుఖస్థానములు. ఈ ఐదు లేవనుకోండి, ఇక సుఖమన్న మాట ఏముండదు. ఇక బ్రహ్మాండముతో సమన్వయం కాడిహ. ఈశ్వరుడు కళ్ళు ఇవ్వలేదు, ఏమిటి చూస్తావు? ఇంకేమిటి సుఖాలు అనుభవించేది? భార్యని చూసి సంతోషిస్తావా? కొడుకుని చూసి సంతోషిస్తావా? జలపాతం చూసి సంతోషిస్తావా? దేవాలయ గోపురాన్ని చూసి సంతోషిస్తావా? లేకపోతే పూల తోట చూసి సంతోషిస్తావా? సంతోషించడానికి కళ్ళు లేవు కాబట్టి చాలా సుఖములు అక్కడ చచ్చిపోయాయి. ఇక చెవి, ఈశ్వరుడు ఈ చెవికి వినే శక్తిని ఇచ్చాడు. ఈశ్వరుడు చెవిని పెట్టి వినే శక్తి అన్నదాన్ని ఇవ్వలేదనుకోండి, లేదా అసలు చెవి అన్నదాన్ని నేను ఉంచాను అన్నాడు అనుకోండి, అయిపోయింది. చాలా సుఖములు అక్కడతో పూర్తయిపోయి ఇక ఉపన్యాసం చెప్పేవాడెవడు, వినేవాడెవడు? అసలు పుస్తకాలు చదివేవాడెవడు, రాసేవాడెవడు? కళ్ళు లేవు, చదివేవాడు లేడు. చెవులు లేవు, వినేవాడు లేడు. కాబట్టి చాలా సుఖములు ఆగిపోయి మనవడు తాత 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 అంటూ వచ్చి ఆ తాగునింతం ఆపడవు. తాత 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 అండవు, తాత 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 అంటాడు. ఆ మనవడు అలా అంటుంటే ఎంత సంతోషమో తాతకి. ఏది ఆ చెవులు లేకపోతే ఏం సంతోషిస్తాడు? తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటారు పోతన గారు. వచ్చిరాని మాటలు కొడుకు మాట్లాడుతుంటే తండ్రి చెవులకు అవి పెట్టుకున్న ఆభరణాలంత సంతోషంగా ఉంటాయి. సగం సుఖాలు పోయాయి. చర్మము, ఈశ్వరుడు దీనికి స్పర్శశక్తి పెట్టలేదనుకోండి, నిప్పు తగిలినా అంతే, ఓ శీతలవాయువు వచ్చి తగిలినా అంతే, వడగాడ్పు కొట్టినా అంతే, దీని మీద మంచుగడ్డ పెట్టినా అంతే, ఏమీ తెలియదు. దీనికి చర్మం పెట్టి చర్మానికి స్పర్శశక్తి పెట్టాడు కాబట్టి సుఖములు. అలాగే ముక్కు, దీనికి సువాసన దుర్వాసన తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి సుఖము. ఇప్పుడు ఈ ఐదు పెట్టడం కాదు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదు పెట్టి వదలలేదు ఈశ్వరుడు. ఐదు తన్మాత్రలు అంటారు. ఈ తన్మాత్రల చేత బ్రహ్మాండముతో అనుసంధానం అవుతూ ఉంటాడు మనుష్యుడు. శబ్ద స్పర్శ రస రూప గంధములు అంటారు. శబ్ద చెవిని ఆశ్రయించి ఉంటుంది, వినగలిగిన శక్తి. స్పర్శ చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది, స్పృశిస్తే తెలుసుకోగలిగిన శక్తి. శబ్ద స్పర్శ రస, నాలుకకి రసాంకురములు ఉంటాయి. ఏదైనా నాలుక మీద పెడితే రుచి తెలుసుకోగలిగిన శక్తి పొంది ఉంటుంది. శబ్ద స్పర్శ రస రూప, ఈ కంటి చేత అన్నిటినీ గుర్తుపట్టి చూడగలిగినటువంటి శక్తి కంటికి ఉంటుంది. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప గంధ, ముక్కుకి వాసన చూడగలిగిన శక్తి. ముక్కు పెట్టి వాసన చూడగలిగిన శక్తి తీసేసిన, కన్ను పెట్టి చూడగలిగిన శక్తి తీసేసిన ఉపయోగం లేదు. కన్ను ఉండాలి, కంటికి చూడగలిగిన శక్తి ఉండాలి. చెవి ఉండాలి, చెవికి వినగలిగిన శక్తి ఉండాలి. కేవలం చెవులు ఉన్నాయండి, ఏమి వినడానికి పనికిరావంటే ఉపయోగం లేదు. నేను తరచు అంటూ ఉంటాను ఈ మాట. ఒక్కసారి ఊహ చెయ్యండి, శరీరం అంతా ఉంది, ఈ ఐదే లేవు, లేదా ఈ ఐదు ఉన్నాయి, వాటికి ఈ శక్తులు తీసేశాడు ఈశ్వరుడు, ఉపసంహారం చేసేసాడు. ఆయన ఇచ్చిందేగా, ఉపసంహారం చేశాడు. కన్ను ఉంటుంది చూడదు, చెవి ఉంటుంది వినదు, చర్మం ఉంటుంది స్పర్శ చెప్పదు, నాలుక రుచి చెప్పదు, ముక్కు వాసన చెప్పదు. సుఖమన్న మాట ఏముందో నాకు చెప్పండి. ఇంకేం లేవు. అసలు మీకు సుఖము అన్న మాట శాస్త్రమునందు ఉండవలసిన అవసరం ఇక లేదు. సుఖము లేకపోతే దుఃఖము లేదు, రెండూ ఉండవు. ఎందుకని? ఈ కంటితో చూసేది లేదు, చెవితో వినేది లేదు, నాలుగుకి రుచి తెలియదు. నిప్పుగడ్డ తెచ్చిపెట్టినా అంతే, బొగ్గు తీసుకొచ్చి పెట్టినా అంతే, తిరుపతి లడ్డూ తెచ్చిపెట్టినా అంతే. ముక్కుకి వాసన తెలియదు,
అక్కడ కుక్క ప్రేతం మించి వాసన వస్తున్నా వాడు అలాగే కూర్చుని ఉంటాడు, ఏమీ తెలియదు. నోట్లో ఏది పెట్టినా రుచి తెలియదు. ఆకలి వేసిందన్న అనుభూతి కలిగితే నాలుకకి స్పర్శ కూడా ఉండదు, కాబట్టి ఏదో నవిలి మింగాను అనుకోవాలి దవడల కదలిక చేత, ఆకలి తృప్తి పొందాలి. అలా తిన్నవాడు ఏం జీవిస్తాడు? ఏం తింటున్నాడో ఏం తెలుసు కళ్ళు లేనివాడికి. అప్పుడు అసలు ఈ సృష్టి యందు ఎన్ని పూల తోటలున్నా, ఎన్ని వీణానాదాలున్నా, ఎంత సంగీతం ఉన్నా, ఎంత నృత్యం ఉన్నా, ఎంత వాంగ్మయం ఉన్నా, అసలు సుఖమన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? అన్వయం అవ్వదు. కాబట్టి సుఖము అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వరుడు ఈ 5టిని ఇచ్చి జ్ఞానేంద్రియాల్ని వాటికి 5 శక్తులు ఉంచాడు. కాబట్టి వీటికి ఒక లక్షణం ఉంటుంది, ఇవి బడలిపోతాయి. అదే పనిగా వాడుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, కన్ను బడలిపోతుంది, చెవి బడలిపోతుంది, నోరు కూడా బడలిపోతుంది. బడలిపోతే మళ్ళీ వీటికన్నిటికీ శక్తినివ్వాలి. శక్తినివ్వాలంటే ఏమండి మీ కన్ను అలిసిపోతే మీ కన్ను చుట్టూ 100 మాటలు సూది పెట్టి పొడుస్తాం అన్నారనుకోండి, ఎంత భయం మన కన్ను ఆడడానికి. కానీ పరమేశ్వరుడు యొక్క ఉదారత ఎక్కడుందంటే మనం బాగా బడలిపోయి ఏ సౌకర్యము గురించిన స్పర్శ లేకుండా, స్పృహ లేకుండా హాయిగా పడి నిద్రపోతే చాలు. నిద్రాకాలిక సుఖము అని పేరు వేదాంతంలో, స్వల్పకాలిక లయము అంటారు దాన్ని. నిద్రాకాలము సుఖము, ఏమీ తెలియదు, హాయిగా ఉందండి అంటాడు. మీరు ఎవరిని అడగండి, ఏమన్నా అదేంటి అంతసేపు నిద్రపోయారు, 7 అయిపోయింది అలా పడుకున్నారే అన్నారనుకోండి, ఎలా ఉంది రాత్రి అలా పడుకుంటే అంటే హాయిగా ఉందండి అంటాడు. నిద్ర చాలా బాధగా ఉందండి అని ఎవరు అనరు, హాయిగా ఉందండి అంటారు. ఎందుకని నిద్ర సుఖము. స్వల్పకాలికమైన నిద్ర అన్న సుఖమునందు ఈశ్వరుడు జ్ఞానేంద్రియములు బడలిపోతే వాటికి మళ్ళీ తేజస్సుని సమకూరుస్తున్నాడు. కష్టపెట్టి కాదు, హాయిగా నిద్రపో అని పడుకోబెట్టి నిద్రపోతూ ఉండగా కంటి బడలిక తీరిపోయి కంట్లో పగటిపూట తిరగడం వల్ల పడిన నలకలన్నీ ఒక పక్కకి చేరుకుని మెత్తటి పుషి కింద కట్టి తెల్లవారి లేచేటప్పటికి వేలుతో ఇలా అని నీటి కింద కడిగేస్తే పోయేటట్టుగా ఆయన రాత్రంతా కూర్చుని సిద్ధం చేస్తున్నాడు. తిని పడుకున్న దాన్ని జీర్ణం చేస్తున్నాడు. ఒకే వేగంతో ఊపిరి తీయిస్తున్నాడు. అరికాళ్ళ నుంచి మెదడు వరకు నెత్తురు ఒకే వేగంతో నడిచేటట్టుగా చేస్తున్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. ఇన్ని మహోపకారాలు చేస్తున్నాడు. తెల్లవారేటప్పటికీ ఇంద్రియాలకన్నిటికీ శక్తి. అంత బడలిపోయానంటాడు. అమ్మయ్యా హాయిగా నిద్రపోయి లేచేటప్పటికీ మళ్ళీ ఎంత శక్తిగా ఉందోనండి అంటాడు. మళ్ళీ మొదలు పెడతాడు పనులన్నీ. అసలు ఇంద్రియములనిచ్చినవాడు ఆయన, ఇంద్రియముల శక్తులు ఇచ్చినవాడు ఆయన. నువ్వు వాటిని యథేచ్ఛగా వాడుకుంటే బడలిపోయిన వాటికి నిద్రాకాలిక సుఖస్వరూపమునందు తిరిగి చైతన్యమిచ్చి వాటికి శక్తి పోసినవాడు ఆయన. నీకు ఎప్పుడో ఎవడో ఓ చిన్న ఉపకారం చేస్తే 10 మాటలు వాడి చెయ్యి ఊపేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అంటావే. మరి పరమేశ్వరుడు రోజు నీకు ఈ ఉపకారం చేస్తున్నాడు. చేసినప్పుడు మొదటి కృతజ్ఞత ఎవరితో మొదలవ్వాలి? ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడంతో మొదలవ్వాలి. ఈశ్వరుడు నువ్వు రాత్రి గాఢ నిద్రపోతుండగా ఇక నీ ఊపిరిని తీయనన్నాడు అనుకోండి. నా ఊపిరిని తీసుకున్నా నేను నిద్రపోయినప్పుడు నేను తీయించాను ఊపిరి అన్నాడు అనుకోండి, అయిపోయిందంటే తెల్లవారేటప్పటికి శివము శవము. ఆయన ఉండి తీయిస్తున్నాడు లోపల. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆపగలిగిన వాడు లేడు. వైద్యులు ఏమనుకోకుండా ఉందురుగాక, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. వెళ్ళిపోవాలని నిర్ణయం అయిపోతే ఆపగలిగిన వాడెవరు? వెళ్ళిపోతాడు. ఈశ్వరుడు వాణ్ణి ఉంచాలని అనుకున్నాడు అనుకోండి, వైద్యుని రూపంలో ప్రచోదనం అవుతాడు. అందుకే వైద్యో నారాయణో హరిహి అని రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యోభిషకో అని వేదం కీర్తించింది. వైద్యుడిగా ఎవరుంటారంటే పరమేశ్వరుడు ఉంటాడు. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే మీ అనారోగ్యం తగ్గుతుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ అనారోగ్యం ఏమిటో కనిపెట్టి దానికి తగిన ఔషధిని ఇవ్వగలిగిన ప్రజ్ఞ వైద్యుని యందు ఈశ్వర కృపగా ప్రకాశిస్తుంది. దానివలన ప్రయోజనం మీరు పొందుతారు. అది దాని అర్థం. అంతేకాని అసలు ఎవరెవసరం లేకుండా ప్రార్థనలకు తగ్గిపోతాయని సనాతన ధర్మంలో చెప్పరు. అందుకే వైద్యుణ్ణి ఈశ్వరుడిగా ప్రతిపాదన చేస్తారు. ఆ వైద్యుని యందు అదే ఈశ్వరుడు అమిత్ర రూపాన్ని పొందాడనుకోండి, లయకారకుడు అయ్యాడనుకోండి,
ఆయనకున్న వ్యాధికి తగిన ఓషధిని ప్రచోదనం చెయ్యలేదనుకోండి, అయిపోయిందంతే, వెళ్ళిపోతాడు, ఏమైపోతాడు. కాబట్టి ఏది మాట్లాడినా ఈశ్వరుని వైపు పెట్టి అంత విశాల హృదయంతో మాట్లాడుతుంది సనాతన ధర్మం, పనిముట్టు చేస్తుంది ఎవరినైనా. కాబట్టి పరమేశ్వరానుగ్రహమే నీ సుఖములన్నిటికీ కారణము. ఆయన అనుగ్రహము లేనినాడు నీకు సుఖమన్నమాట లేదు. ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా నువ్వు రోజు ప్రారంభం చేస్తే నీవు కృతఘ్నుడవు. కృతఘ్నుడవైతే ఏమవుతుంది? కృతఘ్నో నాస్తి నిష్కృతి, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తత నిష్కృతి విహితా సిద్ధి, కృతఘ్నో నాస్తి నిష్కృతి. కృతఘ్నునికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మగ్నేచ బ్రాహ్మణ హత్య చేసిన వాడికి, సురాపేచ కళ్ళు తాగిన వాడికి, చోరే దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే వ్రతం చేస్తానని నీళ్లు పుట్టుకుని చెయ్యని వాడికి నిష్కృతి ఉందేమో, ప్రాయశ్చిత్తం ఉందేమో. ఒకసారి ఉపకారమును పొంది ఎవరి వలన తాను ఉపకారమును పొందాడో ఆయనకి ప్రత్యుపకారం చెయ్యడానికి ముఖం చాటేసిన వాడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కృతఘ్నో నాస్తి నిష్కృతి. పరమేశ్వరుడి వలన నువ్వు ఇన్ని ఉపకారములు పొంది ఆయనకి మొట్టమొదట కృతజ్ఞత చెప్పకుండా రోజు ప్రారంభిస్తే ఆ రోజు నువ్వు కృతఘ్నుడిగా బ్రతికావని గుర్తు. దానికి నిష్కృతి లేదు. మరి ఎలా కృతజ్ఞత చెప్పడం? ఎంతసేపు చెప్తూ కూర్చుంటావు పరమేశ్వరుడికి? ఆయనకి చెప్తే పూర్తయ్యేదా కృతజ్ఞత? అయినా ఆయన అలా కృతజ్ఞత చెప్తేనే ఉపకారం చేస్తాడా? కృతజ్ఞత చెప్పని వాడికి కూడా ఉపకారం చేస్తాడు. అందుకే సనాతన ధర్మంలో అసలు గొప్ప ప్రార్థన ఏమిటో తెలుసా? ఈశ్వరా, నీ పట్ల కృతజ్ఞుడై నీ వైభవము తెలియని వాని యందు నీ కృప ప్రసరించి నీ వైభవము వాడు గుర్తెరుగునట్లుగా జరుగుగాక. అంతేగాని వాడికి ఏం తెలియదండి అని వాడిని చిన్న చేసి మాట్లాడకూడదు. వాడికి కూడా భగవద్భక్తి కలగాలని ప్రార్థన చెయ్యాలి. అందుకని ఈశ్వరుడికి కృతజ్ఞత ఆవిష్కరణము జరుగుతుంది. అది ఎప్పుడు? విష్ణు స్వరూపంగా చేస్తాం పూజ. అందుకే నిద్ర లేచేటప్పుడు చెప్పవలసిన నామము విష్ణునామం ఒక్కటే. కారణం ఏమి అంటే ఇంద్రియములన్నీ పైకి లేస్తే జాగృత్ అంటారు. జాగృత్తుకు అధిపతి విష్ణు భగవానుడు. జనరేటర్ ఉందా అండి? తెల్లవారింది. హరి ఓం. నిద్ర లేస్తూ అంటే ఇంద్రియములు లేచాయి. ఇంద్రియములు లేచాయి కాబట్టి జాగృతికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే నిద్ర తెలివి రాగానే మొదటి మాట నోటి వెంట రావలసినది 3 మాటలు ఒకటే, శ్రీహరి 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 తప్ప వేరొక మాటతో నిద్ర లేవకూడదు అన్నారు. నిద్ర లేచి పూజ ప్రారంభం చేస్తాడు. నిద్ర లేచిన తరువాత శాస్త్రంలో ఏమిటంటే వ్యాయామం, యోగాసనం వెయ్యాలి శరీరం యొక్క బలం కోసం. యోగాసనాలు వేసి లేదా శరీరానికి వ్యాయామం ఇచ్చి పూజకి కూర్చుంటాడు. పూజ అంటే ఏం చేయాలి? దీపం పెట్టాలండి అన్నారనుకోండి, తంతుగా చెయ్యడం కాదు. తంతుగా చేస్తే మీకు ఆయనకి అనుబంధం ఏం లేదు. అది చెయ్యమన్నారు, అలా చేయకపోతే ఎందుకైనా మంచిది గిలుతాడేమో, ఎక్కడైనా లేనిపోను గొడవ, కారు బ్రేక్ ఊడిపోతుందేమో, లేకపోతే ఏదో కలిసి రావాల్సింది రాకుండా పోతుందేమో. ఎందుకు వచ్చింది? ఓ దీపం పెట్టు, అగరత్తు వెలిగిస్తే వచ్చిన నష్టం ఏముంది? ఓ 50 రూపాయలు అవుతుంది నెలకి, అంతే కదా. అందుకని ఓ దీపం పెట్టేస్తే ఆయనతో గొడవ వదిలిపోతుంది. ఇంకా మళ్ళీ మర్నాడు పొద్దున రావచ్చు స్నానం చేసినప్పుడు అన్నది పూజ కాదు. పూజ అంటే మీరు పొందినటువంటి ఉపకారములను మనసులో స్మరించిన కారణం చేత మీ ప్రేమ మనసులో పెళ్ళుబుకి మీరు కృతజ్ఞతని క్రియారూపంగా ఆవిష్కరిస్తే పూజ. మీకు ఉపకార స్మరణము చేత ప్రేమ పెళ్ళుబకాలి. అరే రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఈ కళ్ళు బడలిపోయాయి, ఎంత అలసిపోయానో, కళ్ళు ఇలా పడిపోయి అంత నిద్ర వచ్చేసింది, వెళ్ళి పడుకున్నాను, ఏమీ తెలియదు ఈ ప్రపంచంలో ఏమైందో. మళ్ళీ నేను నిద్ర లేచే వరకు ఇంత సుఖంగా నిద్ర పట్టించాడు. ఆ నిద్రలో నేను తిన్నది జీర్ణం చేయించాడు, అన్ని ఇంద్రియముల యొక్క బడలిక తీర్చాడు. మొదట నేను ఆయనకి నమస్కారం పెట్టద్దు అన్న సంతోషంతో మీరు వెళ్ళి కూర్చున్నది పూజా ప్రారంభం. ఇప్పుడు అందుకే పంచసంఖ్యోపచారిణి అని పేరు ఆవిడికి. పూజ అంటే 5 ఈశ్వరుడికి అర్పణం చేస్తాం, తప్పకుండా 5 చెయ్యాలి. 5 చేయలేదనుకోండి ఇంకా పూజ ఏమిటి, సంస్కారం ఏమిటి ఇంటికి? వాడు కృతజ్ఞుడని గుర్తు. 5 చేస్తారు. ఏ 5 అంటే ఏదో గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను 5 చెయ్యాలి పూజలో.
ఎందుకు అంటే దీపం ప్రజ్వాల్య, సూర్యుడు వెలుగుతున్నాడుగా, దీపం ఎందుకు అంటే అసలు ఈ కంటికి చూపునిచ్చాడు కాబట్టి కంటి వెలుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. అది ప్రధానమైన సుఖం. నీకు అసలు ఆ చూడడంలో ఉంది సుఖం. చూడడం లేదనుకోండి, అభద్రత ఉంటుంది. ఎవరు మీ పక్కన ఉన్నారో తెలియదు, అడ్డం ఏముందో తెలియదు, మీరు ఎటు వెడుతున్నారో తెలియదు, ఎక్కడ పడతారో తెలియదు, మీ ముందు ఎవరు మిమ్మల్ని చూస్తున్నారో తెలియదు. ఎప్పుడూ అభద్రత. మీ మనసు అసలు ప్రసన్నంగా ఉండడం దేనివల్ల జరిగిందంటే కంటికి వెలుగునిచ్చి కంటితో చూడగలిగిన శక్తినిచ్చాడు. దీనికి మీరు ఈశ్వరుడికి ఏం చెప్పి కృతజ్ఞత చెప్పాలి? అసలు ఇంక అక్కడ కూర్చుని కృతజ్ఞత చెప్తూ కూర్చోవాలంతే. అందుకని దాన్ని సంకేతించారు. ఈ కంటికి వెలుగునిచ్చావు, నేనేం చెప్పను నీకు, నాకేం రావు మాటలు చెప్పడానికి, నాకేం శ్లోకాలు రావు ఈశ్వర, నేనేం చెప్పను, ఒక దీపం పెడతాను, ఈ దీపపు వెలుగు చేత నా కంటికి ఇచ్చిన వెలుగుకి కృతజ్ఞత చెప్తున్నాను. ఒక ధూపం వేస్తాను, ఎందుకు ధూపం, ఈ ముక్కునిచ్చావు, దీంతో ఎన్ని సువాసనలు పీల్చి ఆనందం అనుభవించానో, మనసు ఎంత ఉల్లాసం పొందిందో. ఏమిటో బీరకాయ ఆవ పెట్టి వండుతున్నావా ఏమి, అబ్బా ఏమి ఘుమఘుమలాడిపోతుంది, అన్నాళ్ళైంది అలా వండి అని నేను పొంగిపోయాను అనుకోండి, ముక్కు వాసన పీల్చబట్టి కాదు, బా ఏమి మల్లెపూల పరిమళం అంటే నేను సువాసన చేత సుఖమును పొందానా లేదా? ముక్కు వలన నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావు. అసలు ముక్కు నుంచి కదండి ఊపిరి వెళ్ళడం. కాబట్టి ఈశ్వర, నీకు నేను దానికి ప్రత్యుపకారమని కాదు, కృతజ్ఞతావిష్కారముగా ఇదిగో ధూపం వేస్తున్నాను. నీవు నాకు స్పర్శేంద్రియాన్ని ఇచ్చావు, ఈ చర్మం ముట్టుకుంటే తెలుస్తోంది. అందుకని ఇక్కడ చీమ పాకుతున్నా నాకు తెలిసింది, దోమ కరిస్తే తెలిసింది. నా కొడుకుని ముట్టుకుంటే పొంగిపోయాను, పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి సుఖం. ఆఖరికి మృత్యు సమయంలో కూడా కొడుకు తొడ మీద తలపెట్టుకుంటే తండ్రి అంత బాధని మర్చిపోయి ప్రాణత్యాగం చేస్తాడని, అంత గొప్ప సుఖాన్ని ఇచ్చావు, కొడుకుని ముట్టుకునే సుఖాన్ని. కాబట్టి అటువంటి స్పర్శ సుఖాన్ని ఇచ్చినందుకు నా చేత్తో చందనం తీసి నీకు అలదుతాను. బజారులో అమ్మిన చందనం ముక్క తీసుకొచ్చి గుండలో ఏదో నీళ్లు కలిపి కొయ్యగుండంతా పూసేయడం కాదు, చందనాన్ని అరగతీసి సమర్పణం చేస్తాను. అప్పటికి మూడు కృతజ్ఞతలు ఆవిష్కరించారు. నాలుగవది సుఖస్థానము నాలుక. ఈ నాలుక ఉండబట్టి కదా అన్ని రుచులు, ఒక్క తీపి కాదు, ఆ తీపిలో మళ్ళీ ఎన్ని తీపులు. తిరుపతి లడ్డు ఒక తీపి, ఏదో మైసూరు పాకు ఒక తీపి, పాయసం ఒక తీపి, మామిడి పండు ఒక తీపి, పనసతొన ఒక తీపి. ఒక్క తీపిలో అన్ని తీపిలు తెలుసుకుని పొంగిపోతున్నాను నేను. ఇన్ని రుచులు తెలుసుకుని సంతోషించేటట్టుగా నాకు నాలుకని ఇచ్చినటువంటి నీకు కృతజ్ఞతగా నివేదన చేస్తున్నాను. అందుకుని నైవేద్యం ఏదో పండో కాయో బెల్లం ముక్కో నైవేద్యం. నిజానికి కాయ పెట్టకూడదు, పండే. ఏమండి సమోసా పెట్టకూడదా, పకోడీ పెట్టకూడదా నైవేద్యం అంటే నీ భావములు సాత్వికములై ఉన్నాయి. సాత్విక భావనతో ఉన్నవాడు కనుక పదార్థము సాత్వికమై ఉంటుంది తప్ప రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థాన్ని నివేదనకు అంగీకరించాలి. అందుకే కాబట్టి అది నైవేద్యం. ఏది సాత్విక పదార్థమో ఓ పాలో కాస్త పెరుగో ఓ బెల్లం ముక్కో అవి నైవేద్యం పెడతారు. ఇక మిగిలిపోయిందేది చెవి. అసలు ఈ చెవే మనుష్య జన్మ యొక్క ఉద్ధరణకి ప్రధాన హేతు. కన్ను చూడడానికి ఎంత ప్రధానమో ఈ చెవి మనిషి ఉద్ధరణ పొందడానికి అంత ప్రధానం. అందుకే వేదం భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అంటుంది. మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ మంచి మాటలను వినుగాక. నువ్వు చదువుకోకపోవచ్చు, కానీ ఒక్క మహాత్ముని యొక్క ప్రసంగాన్ని నువ్వు వింటే 100 పుస్తకములు చదివినట్టు అవుతుంది. ఒక పరమాచార్య అనుగ్రహ భాషణం మీరు చదివారనుకోండి, పరమేశ్వర సంభాషణం మీరు విన్నట్టు. కాబట్టి ఇప్పుడు వినడం ద్వారా మీలో జ్ఞానము కలుగుతోంది. ఈ జ్ఞానము కలగడం చెవుల వలన ఎన్ని మాటలు వింటున్నారో, ఇన్ని విని ఎన్ని సుఖాలు. కొడుకు మాట్లాడితే ఓ సుఖం, మనవడు మాట్లాడితే ఓ సుఖం, అల్లుడు మాట్లాడితే ఓ సుఖం, కూతురు వచ్చి నాన్నగారండి చేతులు పట్టుకుంటే ఓ సుఖం, భార్య వచ్చి
ఎందుకు అలా బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకు లేడు అని వీపు మీద చెయ్యేస్తే ఒక సుఖం, గురువుగారు వచ్చి తల మీద చెయ్యి పెట్టినప్పుడు కలిగేటటువంటి సుఖం అసలు దేని చేత చెప్పడానికి వీలు లేని సుఖం. ఇన్ని సుఖాలన్నీ కూడా నువ్వు ఆ మాటల వలన చెవుల ద్వారా పొందుతున్నావు. ఇన్ని సుఖములను నువ్వు చెవుల వలన పొంది జ్ఞానాన్ని పొందుతున్నావు కనుక 108 నామములో 1000 నామములో చెప్పి పువ్వులతో పూజ చేస్తారు ఈ శబ్దములకు ప్రతీకగా. అయితే ఏమంటే దీపం అంటే పోని వెలుతురు, బెల్లం ముక్క అంటే నాలుగుకి సంబంధం, ధూపానికి ముక్కుకి సంబంధం, ఏదో చందనానికి చర్మానికి సంబంధం, శబ్దానికి పువ్వుకి సంబంధం ఏమిటి? మరి చెవికి కృతజ్ఞతగా శబ్దమునకు కృతజ్ఞతగా పువ్వు వాడడం ఏమిటి? తప్పు కదా? అంటే పువ్వుల కొరకే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి. ఆ ఝంకారములు ఇంక ఎవ్వరి కొరకు కాదు, కేవలం పువ్వుల కోసమే ఝంకారం చేస్తూ వస్తాయి. వచ్చి పువ్వు మీద వాలి నిశ్శబ్దమైపోతాయి. మళ్ళీ ఆ తేనె గ్రహించి మళ్ళీ ఝంకారం చేస్తూ వెళ్ళిపోతాయి. ఎవరి కొరకు ఝంకారములో అవి వారికి చెందినవి కాబట్టి వారివే. కాబట్టి ఆ ఝంకారములన్నీ పువ్వుల కొరకు కాబట్టి ఆ శబ్దములన్నీ పువ్వులవే కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్లే అన్నారు. ఇప్పుడు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు నెలకి ఓ 10,000 రూపాయల ఆదాయం, నా కొడుక్కి నెలకి 1,00,000 రూపాయల ఆదాయం. ఇప్పుడు నేను పేదవాడినా? నా ఆదాయం నెలకి 10,000 కాదు, నేను లక్షాధికారిని. నా కొడుకు ఆదాయమే నాకన్నా తక్కువ. ఎందుకో తెలుసా? వాడిది 1,00,000, నాది 1,10,000. నా కొడుకు ఆదాయం నా ఆదాయం కిందే ఉంటుంది శాస్త్రంలో. ఎందుకనంటే తండ్రి యజమాని, తండ్రి యజమాని అయి ఉన్నాడు కాబట్టి ఆ ఇంట సంపాదన ఆయనదే, అధికారం ఆయనదే అయి ఉంటుంది. కాబట్టి నేను 1,10,000, వాడిది 1,00,000, నాది 10,000 కాదు, 1,10,000 నాది. కాబట్టి నేనే ఐశ్వర్యవంతుణ్ణి. తుమ్మెదల ఝంకారములన్నీ పువ్వులవి కాబట్టి పువ్వులకి శబ్దాలు ఉన్నాయి. కాబట్టి అందుకని ఇన్ని శబ్దములు చెప్పడానికి పువ్వులతో పూజ. సౌకుమార్యమును, ఆ లాలిత్యమును, సుగంధమును వీటితో కలిపి భావప్రకటనం చెయ్యడానికి, ఇన్ని శబ్దములు వినడానికి చెవులిచ్చిన పరమేశ్వరుని యొక్క కృతజ్ఞత చెప్పడం పువ్వులతో చేస్తారు. ఇది పూజ. ఇంతేనా పరమేశ్వరుడు సుఖాలు ఇచ్చింది? ఏసీలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, పట్టుబట్టలు ఇచ్చాడు, గొలుసులు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు, పగడాలు ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు? వీటన్నిటినీ ఇచ్చాడు కాబట్టి నువ్వు చెయ్యగలిగితే 64 ఉపచారములు చేయమన్నారు. చతుషష్ఠుపచారాఢ్య 64 ఉపచారములు పరమేశ్వరుడికి చేస్తారు. ఇవన్నీ పూజ. ఇప్పుడు ఈ పూజ తంతు కొరకు కాదు, ఆయన లేక కాదు, ఆయన సృష్టిలోనివే ఆయనకి ఇస్తున్నారు. కానీ నీ మనసు యొక్క భావన ప్రధానమై ఉంటుంది. ఈ భావన చేత పూజ పరిపుష్టమవుతుంది. ఈ భావన లేదు, పదార్థం ఒకటి ఉంది, మీరు వాడుతున్నారు, అది పూజగా ఈశ్వరుడు స్వీకరించాడు. ఈశ్వరుడేం స్వీకరిస్తాడంటే నీ మనసు అక్కడ పెట్టి ఉన్నావా. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీవు భక్తితో అంటే మనసుతో నాకు అక్కడ పెడుతున్నావా. మనసుతో అన్నప్పుడు నీకు నాకు ఉన్న అనుబంధము నీ స్మరణ యందు నిలబడి ఉన్నదా. అలా నిలబడితే పరమేశ్వరుని పట్ల భక్తి పాశములు పడ్డాయని గుర్తు, లేదు తంతుగా చేస్తున్నాడు అని గుర్తు. దీని కొరకు శాస్త్రంలో ఈశ్వరుడికి మనకి ఉన్న అనుబంధాన్ని తెలుసుకోమన్నారు. బాగానే ఉందండి, ఇవన్నీ చెప్పారు. ఈ పూజ చేస్తే ఏమవుతుంది? మాకు కృతజ్ఞత చెప్పాం, బాగానే ఉంది. ఇలా పూజ చేసి కృతజ్ఞత చెప్తే దానివలన ఏమిటి ప్రయోజనం? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీతో నేను ఒక మాట చెప్తాను. నేను చూడకూడనిది ఏదో కనపడింది అనుకోండి, అలా చూడకు అని నేను అన్నాను అనుకోండి. ఒకరోజు నేను ఎందుకో టీవీ చూస్తున్నాను, టీవీ చూస్తూ ఎందుకో ఛానల్ మార్చబోతే ఒక పెద్ద పెనం ఒకటి పెట్టి అందులో కప్పలు వేస్తున్నాడు ఒకతను. ఆ కప్ప గిలగిలగిలగిల కొట్టుకుంటోంది. నేను ఏమిటో కప్ప ఎగురుతోంది అనుకుని ఇలా చూశాను. అది పెద్ద పొయ్యి. నాకు ఉత్తరక్షణం నా ఒళ్ళు ఉడికిపోయినట్టు అనిపించింది. నేను చేత్తో పట్టుకున్నది వణికిపోయింది. నాకు ఆ కప్ప బాధకి నేను తట్టుకోలేకపోయాను. నేను ఉత్తరక్షణంలో ఏం చేశానంటే, ఓ పని చేయి, అసలు అటు చూడకు, రిమోట్ వంక చూస్తూ మార్చి అని నేను తల ఉంచుకుని రిమోట్ వంక చూస్తూ ముందు మ్యూట్ చేసేసి ఆ కప్ప అరుపులు నాకు వినపడకుండా
తర్వాత ఛానల్ మార్చుకొని మ్యూట్ విప్పి అటువంటిది లేదు కదా అని నిర్ధారించుకొని తలెత్తాను. అంటే నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేశానో తెలుసా? కన్ను మూసేసుకో అన్నాను అనుకోండి, మూసేసుకుంటుంది. వెంటనే మీకు ఏది భయహేతువో లేదా ఏది చూస్తే మీరు పాడైపోతాననుకుంటున్నారో అది చూడడం నుంచి మీరు తెగిపోవచ్చు, మీరు విడిపోవచ్చు. కన్ను మూసేసాను అనుకోండి, అది జరుగుతున్నా నాకు తెలియదు, ఇక చూడను. నాకు ఇష్టం లేనిది ఏదో వినపడుతోంది అనుకోండి, అది వింటే నేను పాడవుతాను, అది నేను వినకూడదు, తప్పు అని నాకు అనిపించింది అనుకోండి, నా చెవులు మూసేసుకున్నాను అనుకోండి, సరిపోతుంది, నేను విడిపోతాను. నాకు తగలకుండా నేను దూరంగా వెళ్ళాను అనుకోండి, నాకు ఇష్టం లేనిది నన్ను తగలదు, నన్ను ముట్టుకోలేదు, నేను ఇంకోటి ముట్టుకోను, నాకు ఇష్టం లేదు కాబట్టి. ఓ మనసా నువ్వు అలా చెయ్యకు అని మీరు ఆపగలరా? కన్ను మూయించినట్టు, చెవులు మూసుకున్నట్టు మనసుని నువ్విది చెయ్యవద్దు అని చెప్పి వదిలేస్తే ఇక మనసు అలా చెయ్యకుండా ఉండడం సాధ్యమా? అలా సాధ్యమైతే అసలు ఇంత వాంగ్మయం అక్కర్లేదు, ప్రవచనాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ప్రతివాడు మహాత్ముడే. మనసుకున్న పెద్ద బలహీనత ఏమిటంటే నిషిద్ధ కర్మయందు అనురక్తి. ఏది మీరు వద్దంటారో అదే చేయడానికి చేస్తుంది. నువ్వు నిద్ర లేవగానే కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని నేను అన్నాను అనుకోండి, అది నిద్ర లేస్తూ శ్రీహరి 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 అనమన్నాడు, అన్నది గుర్తు తెచ్చుకోదు. నిద్ర లేచేటప్పుడు కోతి గుర్తు తెచ్చుకోవద్దు అన్నాడు, అయ్యో బాబాయ్ ఆ కోతిని గుర్తు తెచ్చుకోవద్దు, దాని తోక దాని మొహం అది అసలు గుర్తు రాకూడదు అనుకో, అదే గుర్తొచ్చింది. ఎలా ఏది వద్దంటానో అదే గుర్తొస్తుంది. మీరు చూడండి, అది మనుష్య సహజమైన ప్రవృత్తి. దానివల్ల నువ్వు పాడైపోతావు, దాని వైపుకే దృష్టి లాగుతుంది, మనసు అటే వెడుతుంది. అది చెయ్యకో, అదే చేయడాన్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు అంత బలమైనది మనసు, అందుకే మనసును ఏనుగుతో పోలుస్తారు. ఏనుగు ఎంత అరాచకమైనా చేస్తుంది, చెట్టు కొమ్మలు విరిచేస్తుంది, పువ్వులు విరిచేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది, తన శరీరంతో తోసేస్తుంది, తొండంతో విసిరి పారేస్తుంది, దంతాలతో కుమ్మేస్తుంది. దాని శరీరం అంతా కలిపి ఒక బల సంఘాతము, అది ఏమైనా చేసేయగలదు. అదే ఏనుగు మీకు మచ్చికైపోయింది అనుకోండి, మామటి దాన్ని పొడిచే అంకుశాన్ని కాళ్ళ దగ్గర అడ్డుపెట్టి కూర్చున్నాడు అనుకోండి, మీరు చాలా దేవాలయాల దగ్గర చూడండి, అంకుశం అడ్డుపెట్టి కూర్చుంటాడు మామటి, అది ఇక దాటదు. అది ఇక దాటకుండా ఏం చేస్తుందంటే కదలకుండా ఉండలేక, మీరు ఎప్పుడైనా చూడండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూడండి, అది ఏం చేస్తుందంటే వెనక కాలు ముందుకు తెచ్చి వెనక్కి వేసి, ముందుకు తెచ్చి వెనక్కి వేసి వెనక్కాళ్ళు కదుపుతుంది, తొండం ఇలా ఇలా ఊపుకుంటుంది. ఈ కాలు ఎత్తుతుంది ఇలాగా, మళ్ళీ అంకుశం వెనక్కేస్తుంది తప్ప అంకుశం తీసే వరకు ముందుకి ఇది. మరి అంత బలం ఉన్న ఏనుగు ఎలా ఎందుకు అలా కట్టుబడిపోయింది? మావటికి మచ్చికైపోయింది అది. ఒక దేవదారు దుంగని ఎత్తి పట్టుకెళ్ళి అక్కడ పెట్టు అన్నాడు అనుకోండి, తొండంతో జాగ్రత్తగా దేవదారు దుంగని పట్టుకొని వెళ్ళి అక్కడ పెడుతుంది. నువ్వు ఈ కోట గోడ బదలగొట్టు అంటే కుంభస్థలంతో కోట గోడ బదలగొడుతుంది. పరమేశ్వర మూర్తిని కుంభస్థలం మీద పెట్టుకుని నడుస్తుంది. ఇంతమంది మనుష్యుల మధ్యలో, ఇన్ని మంగళవాయిద్యాల మధ్యలో నువ్వు పరమేశ్వరుడికి ముందు మెందరంగా నడుస్తూ వెళ్ళాలి అంటే మెల్లగా నడుస్తూ వెడుతుంది. తనని కట్టేసేటటువంటి కొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసిన ఇనప గొలుసు తానే ఎత్తి మావటికి ఇచ్చి కాలు అక్కడ పెడుతుంది. మీరు గురువాయూరును వెళ్ళి చూడండి, ఏ ఏనుగుని ఎక్కాలో దేవాలయ అర్చకుడు, ఆ అర్చకుడు ఎక్కడానికి వీలుగా అది కాలు చాపుతుంది, చాపి చెవి ఉంచుతుంది. ఆ చెవి పట్టుకుని ఆ కాలి యొక్క సంధి భాగంలో తన కాలు మోపి దూకి పైకెక్కి కూర్చుంటారు అర్చకులు. తనని ఎక్కడానికి తానే మార్గం ఇస్తుంది. ఒక్కసారి మచ్చికైన ఏనుగు సమస్త ప్రయోజనములను ఇస్తుంది. మచ్చిక కాని ఏనుగు ఎంత ఉపద్రవమైనా తెస్తుంది. మనస్సు మచ్చికైందా ఎంత గొప్ప స్థితికైనా తీసుకెడుతుంది. మనస్సు మచ్చిక కాలేదా ఎంత ప్రమాదానికైనా తీసుకెడుతుంది. మనస్సు ఏనుగు లాంటిది, దాన్ని మచ్చిక చెయ్యాలి. దాన్ని మచ్చిక చేసుకోవడానికి ఒకే ఒక మావటి ఎవరో తెలుసా? పరమేశ్వరుడు.
దాని యందు ఉత్తమ భావనలు ఎలా ప్రవేశిస్తాయో అలా ఏనుగు లొంగినట్టుగా మనసు లొంగిపోవాలంటే పూజ వలన లొంగతీస్తారు. ఎలా లొంగుతుంది అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను భగవంతుడి దగ్గర కూర్చుని ఈ కంటిని పరమేశ్వరుడు ఇచ్చాడు, ఈ చూపు ఆయన ఇచ్చాడు, నేను చూడకూడనివన్నీ చూస్తూ అలవాటైపోతే ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది? మహా అయితే 70 ఏళ్ళు ఉంటుంది, 80 ఏళ్ళు ఉంటుంది, తర్వాత పడిపోతుందిగా. నీకు ఎరా కళ్ళు ఇచ్చాను కదా, చూడకూడనివి ఎన్ని చూసావు, చూడవలసినవి ఎన్ని చూసావు. నేను చదువుతాను వినని చదవడం మొదలెట్టాడు అనుకోండి, నిజమేనండి అయ్యా చూడకూడనివి ఎక్కువ చూశాను, మరి ఎందుకురా నీ కళ్ళు వచ్చే జన్మలో అంటే ఈశ్వరుడిచ్చాడు ఈ కన్ను, ఈశ్వరుడిచ్చాడు చూడగలిగిన శక్తి, ఈశ్వరుడిచ్చాడు దీనికి మళ్ళీ బడలిపోతే శక్తి. కాబట్టి ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే వాడుకుంటా తప్ప ఇంకొకలా వాడనన్నాను అనుకోండి. ఇప్పుడు ఎవరు లొంగారు? ఏనుగులంటి నా మనసు లొంగిపోయింది. ఎందుకని? ఇప్పుడు అది చూడకూడనిది, నేను చూడకూడనిది చూస్తున్నానని చూస్తున్నవాడు ఒకడున్నాడు. వాడు పూజామందిరంలోనే లేడు, అంతటా ఉన్నాడు. వాడు చూస్తున్నాడు. ఏవిరా ఉపన్యాసం చెప్పొచ్చావా, పెద్ద ధర్మపన్నాలు చెప్పొచ్చావా, కూర్చుని నువ్వు చూసేది ఇదే, నువ్వు చూడొచ్చు రాలా అని వాడు చూడ్డం. వాడు రేపు పొద్దున నేను పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఏవిరా నిన్న రాత్రి నువ్వేం చూసావు, ఎవరు చూడటం లేదనుకుని తప్పుడు చూపు చూసావా లేదా నువ్వు అని నన్ను అడిగితే వెంటనే వద్దు బాబోయ్ పరమేశ్వరుడికి జవాబు చెప్పాలి, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ చూడడం. ఏనుగు మచ్చికైంది, ఇప్పుడు మనసు మచ్చికైంది. దేనివలన? ఈశ్వరుడి పూజ. ఈ పూజ అన్నది ప్రారంభం చేస్తే దాని యొక్క ప్రభావము భావనలనన్నిటినీ కూడా పవిత్రం చేస్తుంది. భావనలన్నీ మనోజనితములు, అన్ని భావనలు పవిత్రమైపోయాయి అనుకోండి, అసలు లోకంలో 2 వెంటనే పోతాయి, పోలీస్ స్టేషను కోర్టు ఉండవు. ఈ 2 ఎందుకు? భావనలన్నీ పవిత్రములు అయిపోయాయి అనుకోండి, అప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టు ఎందుకు? ఈ 2 ఉండవు ఈ లోకంలో. అంటే మనసులు పవిత్రం అవ్వాలి అంటే ఏకైక మార్గం ఏది అంటే భగవత్ పూజయే. అందుకే పూజ లేకుండా ఉండడం శాస్త్రం అంగీకరించాల. నీ మనసు అక్కడ చెలిమి అవుతుంది, అక్కడ లొంగుతుంది మనసు, భావములన్నీ పవిత్రమవుతాయి. ఇప్పుడు ఈ పూజ నువ్వు కేవలంగా బయట చేస్తూ వెళ్ళిపోవడం కాదు, ఒక తంతుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఇది ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. నాకు చెవి ఈశ్వరుడు ఇచ్చాడు కదా, అందుకు కదా అన్ని పూలేశాను పొద్దున్న. మరి ఈ చెవితో నేను వినకూడనవన్నీ వింటుంటే ఈశ్వరుడికి తెలియట్లా వినకూడనవన్నీ వింటున్నామని. ఎందుకురా నీ పూజ కాల్సనా, వినకూడనివన్నీ వింటావని అడగడు, కాబట్టి వినను. లొంగుతోంది మనస్సు. ఈ పూజ పై పూజ, ఇది కూడా మనస్సుని మచ్చిక చేసుకోవడానికే. నేను చెప్పిన పంచోపచారాల ప్రధానంగా పూజ సాగుతుంది. కానీ మీరొక్కటి గమనించండి, ఇలా మీరు కేవలంగా ఒక గదిలో కూర్చుని ఒక మూర్తిని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటే తప్ప ప్రతిరోజు మీరు అసలు మీ జీవితాన్ని పరమేశ్వరుడితో అనుసంధానము చేయలేను. అలా ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉండాలి అని మీరు అన్నారనుకోండి, అప్పుడు పూజామందిరంలో చచ్చిపోవడం వినా మరో మార్గం లేకుండా అయిపోతుంది. అంటే ఎప్పుడూ వెనక్కి తీస్తూ ఉండడమే కాదు, పైన పూలతో పూజ చెయ్యగా 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 పరమేశ్వరుడికి 8 పువ్వులతో పూజ లోపల ప్రారంభం కావాలి. ఇప్పుడు వచ్చాను నేను శీర్షిక దగ్గరికి. ఆ 8 పూల పూజకే అష్టపుష్ప పూజ అంటారు. ఈ 8 పువ్వులలో ఏ ఒక్క పువ్వైనా నీ జీవితంలో బయట చేసే పూజ వల్ల లోపల ఆ పువ్వుతో పూజ చేయడం అలవాటు పడితే దాని వలన వాడు ఏమవుతాడంటే తరించిపోతాడు. అది నిరంతరమైన అర్చన కింద మారిపోతుంది. దానికి బాహ్యంలో ఉన్న పువ్వులు అక్కర్లేదు, ఎదురుగుండా పరమేశ్వరుని మూర్తి అక్కర్లేదు, అది నీ స్వభావంగా మారిపోతుంది. ఈ స్వభావంగా మారడానికే పువ్వులు వాడతారు పూజలో. ఎక్కువ వాడేవి పువ్వులే, అగరవత్తులును అవి ఎక్కువ వాడరు. ఇన్ని దీపాలు పెట్టాలని లేదు, పువ్వులే ఎక్కువ తెస్తారు. అసలు తోమాల అని ఇంత మాల వేస్తారు వెంకటేశ్వరుడికి పైనుంచి ఇలా. ఎందుకు ఆ తోమాల అంటే తోమాల సేవ అని ఒక సేవ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం ఆ దండ తీసుకురావడం, అది వేయడం, కూర్చోబెట్టి చూపిస్తారు ఆయనకి, ఉభయనాంచారులకి చుట్టడం అవిని. ఎందుకది అంటే ఇన్ని పూలతో ఇంతలావు దండ పట్టుకెడుతున్నప్పుడు
ఆ దండ వాసన తగులుతుంది. పరమేశ్వరుడికి ఇలా అలంకారం చేస్తే మీరు ఆయనకి అంత దూరంలో నుంచున్న వాసన తగులుతుంది. పరమేశ్వరుని తోమాల వాసన మీకు తగిలితే గత జన్మ వాసనలు విరిగిపోతాయి. గత జన్మలో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి, ఆ దుర్వాసనలు వెంబడిస్తూ ఉంటాయి. ఆ వెంబడిస్తున్నటువంటి దుర్వాసనలు పోయి సద్వాసనలుగా మారుతాయి. మీరు చూడండి, సాయంకాలం అయ్యేటప్పటికి 7 అయ్యేటప్పటికి దేవాలయానికి ఎడతాడు ఒక ఆయన. వెళ్ళకూడని చోటికి వెళ్ళి ఏవో కొద్దిగా అట్టముక్కలు పట్టుకుని ఇలా అనుకుంటూ ఆడుకుంటూ కూర్చుని ఐశ్వర్యం అంతా నాశనం చేసుకుంటాడు ఒక ఆయన. నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది ఐశ్వర్యం. 7 అయ్యేటప్పటికి అక్కడికి వెళ్లకుండా ఉండలేడు ఆయన, 7 అయ్యేటప్పటికి ఇక్కడికి వెళ్లకుండా ఉండలేడు ఈయన. ఎందుకు వచ్చింది ఈ తేడా? వాసనాబలం. గత జన్మలో వాసన తెచ్చుకుంది మనసు. ఇది విరగాలంటే పరమేశ్వరుని తోమాల వాసన చూడాలి. అందుకు తోమాల సేవ అని ప్రత్యేకంగా మాలా సేవ చేస్తారు. పరదేవతకి కూడా ఉంది అది. అమ్మవారికి కూడా పెద్ద దండ వేసి అలంకారం చేస్తారు. అందుకే ఇది లోపల 8 పువ్వులతో పూజ నిరంతరం నడిచిపోవాలి. ఇది స్వభావము మారిపోవుట అంటారు. ఒకలా పుట్టి ఒకలాంటి వాసనలతో పుట్టి వేరొక వాసనలు మొగ్గ తొడుగుతాయి. ఆ 8 పువ్వులు ఏవి అని అడిగారు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తప పుష్పం. ఇక్కడ వరకు 6 పువ్వులు. ఈ 6 పువ్వులు అయిపోయిన తర్వాత ధ్యానం పుష్పం తథైవచ 7 పువ్వులు. సత్యమష్టవిధం పుష్పం, సత్యం దీనితో 8 పువ్వులు. సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఈ 8 పువ్వుల చేత యథార్థమునకు విష్ణువు ప్రీతి చెందుతున్నాడు. ఇవి లేకుండా బాహ్య పూజ ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోతే తంతు అయిపోతుంది. ఎల్కేజీ చదవడం బాగుంటుంది, 5వ క్లాస్కి వెళ్ళాక హాయిగా ఎల్కేజీలో ఇంత గొడవలేదన్నా వాళ్ళు దిద్దేస్తే చాలు అని. కానీ నిజంగా ఎల్కేజీ చాలా చిన్నది, హాయిగా ఉంటుందని ఎల్కేజీలోనే కూర్చుంటావా ఎన్నాళ్ళైనా? కష్టమైన నిష్ఠూరమైన ఎంఏ పిహెచ్డి చదవాలా వద్దా? అలాగే నువ్వు క్రమంగా స్వభావమునందు 8 పువ్వులు చేర్చుకోవాలి. ఈ 8 ఇక పూజ ఉండదు. ఈ 8 గుణములుగా ఎవరికి భాషిస్తాయో, గుణము అంటే స్వభావము, ఆ స్వభావం అటువంటిది. ఆ స్వభావంలో ఆ లక్షణం ఉంటుంది. ఆ లక్షణము ప్రకాశిస్తే గుణం అవుతుంది గౌణము. ఆ గుణము ప్రకాశిస్తే అది ఈశ్వరుడు నిరంతర పూజగా స్వీకరిస్తూ ఉంటాడు. దానివలన ఈశ్వరుడు యందు చేరిపోతాడు. అందులో మొట్టమొదటి పువ్వేది? అహింస ప్రథమం పుష్పం. మొట్టమొదటి పువ్వు అహింస. అహింస అన్న మాటకు అర్థం మీ అందరికీ తెలుసు. అహింస అంటే బాధ పెట్టకుండుట, చెనకకుండుట, చంపకుండుట, కొట్టకుండుట, బాధ కల్పింపకుండుట. అయితే అంత తేలిగ్గా ఏం మాట్లాడదు వేదం. మాట్లాడితే వేదం అంది హింస లేకపోతే అహింస కదూ. అహింస ఉండడం అంటే అర్థం ఏమిటి? హింస లేకపోవుట. హింస అంటే ఏమిటి? బాధ పెట్టడం, ఒకరిని కొట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరిని చంపడం, ఒకరిని గాయపరచడం, ఇదంతా హింస. ఈ హింస లేకపోతే అహింస. హింస అసలు ఎన్ని రకాలుగా చేస్తారు అంటే మనోవాక్కాయ అంది. త్రివిధములైన హింస: మనో సంబంధము, వాక్ సంబంధము, కాయిక సంబంధము. తేలికగా అర్థం అవ్వడానికి నేను కాయిక సంబంధంతో ప్రారంభం చేస్తాను. ఎందుకంటే హింస అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? అవతల వాడిని చాలా హింసించేస్తున్నారండి అంటే కొట్టేస్తున్నారండి, గిల్లేస్తున్నారండి, పొడి చేస్తున్నారండి, బాధ పెట్టేస్తున్నారండి అని. కాయిక హింస శరీరమును బాధ పెట్టుట. మీరొక్కటి బాగా ఆలోచించండి. ఈ దేశంలో ఒకానొకప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారి అవతార స్వీకారమునకు పూర్వం చాలా బలమైన స్థానమును పొంది కొన్ని విశ్వాసములు ఉండేవి. ఆ విశ్వాసముల యందు ఒక మాట చెప్పేవారు: అహింస పరమో ధర్మ, అహింసయే పరమధర్మము అని. వేదం అంది అసలు పరిపూర్ణమైన అహింసతో బ్రతకగలిగిన వాడు లోకమునందు ఉండడు అంది. అసలు ఆ మాట లేదండి. అసలు పూర్ణంగా నేను ఏ హింస చెయ్యకుండా బతుకుతానండి, అసలు అటువంటి ప్రాణి లోకమునందు ఉండదని గుర్తుపెట్టుకో అంది. కాబట్టి అలా చెప్పద్దు, అది తప్పది, అలా చెప్పకూడదని చెప్పింది. అంటే సనాతన ధర్మంలో వేదం మాట్లాడితే ఎంత ఆచరణాత్మకంగా, ఎంత యథార్థమునకు దగ్గరగా మాట్లాడుతుందో చూడండి.
అసలు మీరు ఏ హింస చేసినా మహాపాపమే అని నేను అన్నాను అనుకోండి, ఈ మాట నేను అంటూ హింస చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు ఈ మాట గట్టిగా చెప్పడంలో, ఈ మైక్లోంచి ఆ శబ్దం అంత గట్టిగా రావడంలో, ఆ శబ్ద తరంగాలకి కొన్ని ప్రాణులు చచ్చి కింద పడిపోతున్నాయి. ఇప్పుడు నేను ఏమండి మీరు ఏ హింస చేసినా పాపం అని చెప్పి నా పాపం మూటకట్టుకున్నాను. ముందు చేసింది నేనే. అసలు హింస చేయకుండా ఎలా ఉంటారు? నేను ఇలా కూర్చుంటే ఇక్కడ కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోయాయి, ఇగో ఇక్కడ పడి ఉన్నాయి. నా చేతులు తగిలి చచ్చిపోయాయి. ఆ పువ్వుల్లో కొన్ని ఉంటాయి, నాకేసారు ఆ పూలదండలు. నేను బరువు వాటిని భరించలేక తీసి పక్కన పెట్టాను. ఆ పువ్వు కింద ఉన్న పువ్వులో ఉన్న జీవి ఒకటి, ఓ చిన్న పురుగు ఈ పై పూల చేత కప్పబడి చచ్చిపోయింది. నేను చంపలేదా ఆ పువ్వుల్లో పురుగుని? నేనే చంపాను. ఉదయం నేను పలహారం చేశాను. నా భార్య ఏదో పదార్థం పచనం చేసింది. నా కొరకు పచనం చేసినప్పుడు ఆ పదార్థాన్ని ఆశ్రయించి ఉన్న జీవులు చచ్చిపోయాయి. అన్నం వండింది. పాత బియ్యం అన్నం తీసి కడుగుదామని నీళ్లు పోసినప్పుడు చిన్ని 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 పెంకి పురుగులు పైకి తేలుతాయి. బియ్యం బాగా కడిగేసి వంపేస్తే ఆ నీటి ధారలో ఆ పురుగులు పడి చచ్చిపోయాయి. నేను అన్నం తిన్నాను అన్నప్పుడు నేను కొన్ని పురుగులను చంపాను, కొన్ని జీవులు చచ్చిపోతే నేను అన్నం తిన్నాను. ఏమండి అదేమిటండి అలా అయితే మరి ఇంకా అసలు హింస చేయనివాడు ఎవరు? హింస చెయ్యనికుండా, హింస పూర్ణంగా చెయ్యకుండా ఉండగలిగిన వాడు లేడు. ఎవడైనా అంటే పచ్చబద్ధం. పూర్తిగా అహింస చెయ్యండి, అంతకన్నా అర్ధరహితమైన ప్రతిపాదన ప్రపంచమునందు వేరొకటి లేదు. అహింస అహింస అన్న మహాత్మా గాంధీ గారు ఒకానొకప్పుడు గోశాలలో ఉన్న ఒక ఆవు దూడ తట్టుకోలేనంత ఖేదం పుట్టి పుండు పుట్టి అసలు ఇంకా అది బాధ తట్టుకోలేక గిలగిలలాడిపోతుంటే గాంధీ గారికి చెప్తే గాంధీ గారు పశువైద్యుడితో అన్నారు, దానికి ఇక వైద్యం చెయ్యొద్దు, చనిపోనివ్వండి అన్నారు. ఎవరు? అహింస సాధనంగా స్వీకరించిన గాంధీ గారు. గాంధీ గారి చరిత్రలో ఉంది. ఒకానొకప్పుడు గాంధీ గారు ఆ మాట చెప్పవలసి వచ్చింది. మరి ఆవు దూడ చనిపోతుంటే అది దాన్ని బతికించే ప్రయత్నం చేసి అంత బాధ పెట్టడం కన్నా వదిలేసేయండి అన్నారు. ఒక్కసారి పోతుంది, చనిపోతుంది, గొడవ వదిలిపోతుంది అన్నారు. ఎవరు ఉండగలరు నాకు చెప్పండి? ఒక వ్యవసాయదారుడు చంపి తీరాలి, కార్మికుడు చంపి తీరాలి, ఓ ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు ఫైల్ తీసి ఇలా దులిపితే అందులో ఉన్న సూక్ష్మాంగజీవులు చచ్చిపోయాయి, కుర్చీలో కూర్చుంటే చచ్చిపోయాయి, టేబుల్ లాగితే చచ్చిపోయాయి, ప్రతి క్షణం చచ్చిపోతూనే ఉన్నాయి. నేను మళ్ళీ కారెక్కి ఇంటికి వెడితే ఆ కారు కింద పడి ఎన్ని చచ్చిపోతాయో. మరి ఇన్ని చనిపోతున్నప్పుడు హింస చెయ్యవద్దు, హింస చేస్తే మహాపాపము అని నేను అన్నాను అనుకోండి. అసలు పాపము నుండి విడుదల పొందగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరికి వాడు చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్కసారి వాడి చెవిలో చీమలు దూరుతాయి. నేను ఒక ఆవిడ్ని చూశా, ఆవిడ రేపు చనిపోతుందనగా మరి వాటికి ఎలా తెలుస్తుందో నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, మనకన్నా వాటికే తెలుస్తుందేమో అని. చీమలు వెళ్ళిపోయాయి లోపలికి. వెళ్ళిపోతే ఆవిడ కుయ్యో 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 అంటున్నారు. ఏమిటి కుయ్యో కుయ్యో అంటున్నారని చెప్పి పాప కొడుకు కోడలు చాలా ఉత్తములు. అత్తగారు పడుకున్నారనుకున్నారు, ఓ పక్కకి తిరిగి పెద్దావిడ ఇవ్వారు తిరగలేకపోతున్నారనుకున్నారు. ఒత్తిలించి చూస్తే అప్పటికే తినేసాయి కొద్దిగా. ఈ చెవి మృదులాస్తి కదూ, కొద్దిగా తినేసాయి. చెవిలోంచి బారుగా బయకు వస్తున్నాయి అవి, అంటే అప్పటికే లోపలికి వెళ్ళి తింటున్నాయి అవి. ఆ తర్వాత ఆవిడ చనిపోయారు, ఆ మర్నాడు ఆవిడ చనిపోయారు. అంటే వాటికి తెలిసిపోయింది ప్రేతకళ వచ్చేస్తోంది, దీన్ని తినేసి ఇంకా అని తెలిసిపోయింది వాటికి. ఇప్పుడు ఆ శవం చెవులో కొన్ని పురుగులు ఉండగా కాల్చేశారనుకోండి, చచ్చిపోయి కూడా హింస చేసేసింది అది కాదు. ఆ శరీరాన్ని కాల్చినప్పుడు చచ్చిపోయి కూడా మరి హింస చేయలే. తాను చచ్చే కాక పెక్కు జీవుల చంపు దీని భావమేమి తిరుమలేశ అని. మరి అహింస ఎలా సాధ్యం? అందుకే వేదం చాలా గంభీరంగా మాట్లాడింది. నీవు హింస చెయ్యకుండా ఉండలేవు, హింస చెయ్యవలసిందే ఎవడైనా. ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు హింస చెయ్యకుండా ఉండడం కుదరదు. ఎందుకని? ప్రతి ఇంట హింసకి ఆలవాలమైనటువంటి స్థానములు కొన్ని చెప్పింది మనుస్మృతిలో. మనువు కూడా చెప్పాడు వాటిని. అందులో ప్రధానమైనది ఏది? పొయ్యి, తిరగలి, రోలు, చీపురు, ఇంటిని తుడిచేటటువంటి తడి బట్ట, కత్తిపీట, ఇంట్లో వాడేటటువంటి రోకలి, ఇవన్నీ కూడా హింసాస్థానములుగా గుర్తింపబడ్డాయి. ఇవి మీరు వాడారో ప్రాణులు చచ్చిపోయాయని గుర్తు.
ఇల్లు తుడుచుకున్నారనుకోండి చచ్చిపోయాయి అంతే. కొన్ని కింద పాకేవి కంటికి కనపడడం ఎన్నో చచ్చిపోతాయి. ఫినాయిల్ వేసి తడిబట్ట పెట్టి తుడిచేశారనుకోండి చచ్చిపోయాయి అంతే. దాని పేరే డిజిన్ఫెక్టెంట్ అంటారు కదా. ఎన్ని సూక్ష్మాంగజీవులు చచ్చిపోతాయి. రోలు దంపారనుకోండి చచ్చిపోతాయి. పొయ్యి వెలిగించారనుకోండి చనిపోతాయి. కత్తిపీటకి కోశారనుకోండి చనిపోతాయి. లోపల ఉండిపోతాయి, ఒక్కసారి ఉండిపోయి చనిపోతాయి. ఆశ్రయించి ఉంటాయి, చనిపోతాయి. మరి ఇంత చనిపోతుంటే హింసాస్థానములను నువ్వు విడిచిపెట్టి ఉండగలవా? ఇవేవీ లేకుండా ఉండగలవా? కుదరదు. కాబట్టి వేదం అంది పూర్ణమైన హింస లేకుండా, అసలు అహింస అన్నది తూచా తప్పకుండా పాటించగలిగిన ప్రాణి ఈ ప్రపంచమునందు ఉండదు. మరి పాపం అవుతుందా? అవ్వకుండా మార్గం చెప్పింది. నువ్వు ఎప్పుడూ 5 యజ్ఞములను చేస్తూ ఉండాలి ఎందు యజమానిని. గృహస్థుగా ఉన్నవాడెవరుంటాడో వాడు ఎప్పుడూ 5 యజ్ఞములు ఇంట్లో నడుస్తూనే ఉండాలి. ఏమిటి 5 యజ్ఞములు? బ్రహ్మయజ్ఞము 1, దైవయజ్ఞము 2, పితృయజ్ఞము 3, మనుష్యయజ్ఞము 4, ఆ తర్వాత భూతయజ్ఞము 5. ఈ 5 యజ్ఞములు చెయ్యాలి. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే అసలు నువ్వు ఒక విషయాన్ని ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎలా చెయ్యొచ్చు, ఎలా చేయకూడదు, ఎలా విడిపడతావు అన్నది నీకు తెలియాలంటే, శాస్త్ర ప్రమాణం తెలియాలంటే నువ్వు శాస్త్రం చదువుకోవాలా వద్దా? నువ్వన్నా చదువుకోవాలి. నువ్వు చదువుకోలేదు, చదువుకున్నవాడి దగ్గరికి వెళ్ళి వినడన్నా వినాలా ఆయన చెప్తున్నప్పుడు? బ్రహ్మయజ్ఞము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదం చదువుకోవడం. నాకు వేదం చదువుకోవడం రాదండి. వేదముతో సమానమైనవి చదువు కనీసం. వేదోపబ్రహ్మణము రామాయణము, పంచమ వేదము మహాభారతము. నువ్వు అవి చదువుతుంటే నీకు ధర్మం ఏమిటో అర్థమవుతుంది. భీష్ముడు చెప్తాడు, ధర్మరాజు చెప్తాడు, ఎక్కడికక్కడ రామచంద్రమూర్తి ఆచరించి చూపిస్తారు, వశిష్ఠుడు చెప్తాడు, విశ్వామిత్రుడు చెప్తాడు. కాబట్టి నువ్వు అవి చదువు. అవి చదువుతూ ఉంటే నీ మనసులో పట్టుకున్నటువంటి శంకలు తొలగుతాయి. ఇది బ్రహ్మయజ్ఞము. ఇది ఒకటి చేస్తే నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి హింస పాపముగా నిన్ను అంటుకోదు. ఇది ఎటువంటిది అంటే వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని బయట నడుస్తున్నాడు అనుకోండి వర్షంలో, ఆయన తడవడం. ఎందుకని? పైన రెయిన్ కోట్ ఉంది, అందుకని ఆయన తడవడం. శాస్త్రాన్ని తెలుసుకుని ఓ ఇంతవరకు నేను ఇలా ఉంటే అది హింస కింద రాదు అని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు హింస అని బెంగపెట్టుకోడు. కాబట్టి బ్రహ్మయజ్ఞము శాస్త్రం చదవడం. రెండవది దైవయజ్ఞము. దైవయజ్ఞము అంటే భగవంతునకు హవిస్సునిచ్చుట. హవిస్సు అని చెరువు అని వండి స్వాహ అన్న మంత్రంతో అగ్నిహోత్రముఖంగా ఈశ్వరుడికి ఇస్తారు. యజ్ఞము వలన 3 ప్రయోజనములు సమకూరుతాయి. ఒకటి ఇక్కడ శరీరం పడిపోయిన తర్వాత ఊర్ధ్వలోకవాసం. 2 లోకమంతా సుభిక్షంగా ఉండి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన కారణం చేత వాళ్ళు తిరిగి ఇచ్చేటటువంటి వర్షం వలన పాడి పంటలు సమృద్ధిగా కలగడం. 3 జీవుడు సంస్కరింపబడి ఉత్తమమైనటువంటి సంస్కారం ఏర్పడడం, 10 మంది కోసం బ్రతికేటటువంటి లక్షణం ఏర్పడడం. ఇటువంటి 3 కలగాలంటే యజ్ఞం చెయ్యాలి. అగ్నిముఖంగా హవిస్సివ్వడం అన్నది సనాతన ధర్మమునందు ఒక్కదాని ఎందే ఉంది, ఇంకా ఎందులోనూ లేదు. కాబట్టి దైవయజ్ఞము. 3వది పితృయజ్ఞము. నిన్ను నీ తండ్రి ఎంతో కష్టపడి కన్నాడు. నీ తండ్రి యొక్క అనుగ్రహము వలన ఈ శరీరం నిలబడింది. ఆయనలోని తేజస్సు హృదయక్షేత్రము నుండి కదిలితే కొడుకు పుట్టాడు. అమ్మ తండ్రి యొక్క శుక్రమునకు తన శోణితమును కలిపి ఎంత పడరాని బాధపడి కడుపులో ఆశ్రయం ఇచ్చి ప్రసవ వేదన పడి పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. ఆ మాతాపితరులు శరీరం విడిచిపెట్టారు. విడిచిపెట్టిన రోజు ఏదో ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి కవ్యం ఇచ్చుట. అగ్నిహోత్రముఖంగా మాతాపితరులకు అన్నం పెడతారు, దాన్ని కవ్యం అంటారు. దేవతలకు ఇస్తే హవ్యం అంటారు. హవ్యం కవ్యం రెండింటినీ అగ్నిహోత్రుడే తీసుకెడతాడు. కాబట్టి శ్రాద్ధ కర్మనాచరించుట దానికి పితృయజ్ఞము అంటారు. అమావాస్య పితృదేవతలు వస్తారు, బొటనవేలు మించి నీటి ధార విడిచిపెడతారు. పితృతర్పణమని విడిచిపెట్టాలి. మధ్యాహ్నం విడిచిపెడితే నీళ్లు తాగి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి పితృతర్పణం చెయ్యడం, ఇవి పితృయజ్ఞము.
తల్లికి తండ్రికి శరీరంతో ఉన్నప్పుడు శుశ్రూష చేయడం, తల్లి తండ్రి శరీరం విడిచిపెడితే వాళ్ళకి కావలసినటువంటి ఉత్తర గతుల కొరకు నీవు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చెయ్యడం. ఏమంటే మా నాన్నగారు మా తాతగారికి తదినం పెట్టలేదు, నీకు అనవసరం. నేను యథార్థం మాట్లాడుతున్నాను, శాస్త్రం మాట్లాడుతున్నాను నేను మీతో. నీకన్నా పెద్దవాడు పూజనీయుడు తండ్రి కాబట్టి తండ్రి యొక్క గుణగణములను నువ్వు విచారించకూడదు. నువ్వు ఎప్పుడైనా స్ఫురణకి తెచ్చుకుంటే ఆయన యందు ఉండేటటువంటి మంచి గుణాలేవో ఒక్కటే గుర్తుకు తెచ్చుకోవాలి. మహితాత్ముడండి మా నాన్నగారు, మహానుభావుడు ఇలా చేసేవారండి అని ఆయన మంచి ఏదో స్మరించు. ఆయన యందు దోషం ఉంది, నీకు సంబంధం లేదు. కొడుకుకి తండ్రి గుణములను అవగుణములను విచారణ చేసేటటువంటి అధికారం ఇవ్వలేదు. ఏమంటే మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఉందే. నేను గుమాస్తాను అనుకోండి, నా మీదో అధికారి ఉంటాడు. నేను రాసిన దాన్ని ఆ పైన ఉన్నటువంటి అధికారి నేను బాగా రాసిన, ఆయనకి ఇది బాగా ఉన్నది అని తెలియక అది తప్పు అనుకుని దిద్ది ఆయన తప్పు రాశాడు. అక్కడ నాకు తెలిసేది తప్పని. అయ్యా అలా రాయకూడదండి, తప్పండి అన్నాను. నాకు తెలిసిలేండి అన్నాడు ఆయన. నేను వాదించచ్చా? ఆయనకేం రాదండి అని నేను అనొచ్చా? అనకూడదు, ఆయన నా మీద అధికారి అంతే. ఇప్పుడు అంతకన్నా పై అధికారి చూసి ఒరే వాడు ముందు రాసిందే కరెక్టరా, వీడే దిద్ది తప్పు రాశాడని ఆయన కొట్టి నేను రాసిందని మళ్ళీ రాశాడు అనుకోండి. ఇప్పుడు ఈయన చూసి ఓ అయితే నువ్వు రాసింది కరెక్టేనయో అనాలి తప్ప ఈయనకి రాదండి, నేను రాసిన దాన్ని దిద్దడం కూడా ఆయనకి రాలేదు, తప్పులు రాస్తున్నాడండి అని నేను అనొచ్చా? నేను అనడానికి వీల్లేదు. నా పై అధికారిని నేను విమర్శించకూడదు. ఒక ఆఫీసులో 40,000 50,000 జీతం పుచ్చుకుంటేనే అంత లొంగిపోతున్నావే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థకి ఎందుకు గౌరవం ఇవ్వవు? నిన్ను కన్న తండ్రి యొక్క దోషములను విచారణ చేసే అధికారం నీకు లేదు. గుణములను మాత్రమే స్మరించాలి, స్మరించి పితృకార్యం చెయ్యాలి. పితృయజ్ఞమో తల్లికి తండ్రికి తద్దినం పెట్టవలసిందే. ఒక్క మాట చెప్తానండి, అసలు ఇది ఉన్నది కారణం ఏమిటి? మా అమ్మగారు నాన్నగారు ఇది ఉంది అంటే కారణం. అసలు భవతి అంటారు ఉన్నది. ఇది ఉన్నది అనడానికి కారణమైన వాళ్ళెవరో వాళ్ళిద్దరూ పడిపోయిన రోజు గుర్తుపెట్టుకుని పట్టాడు అన్నం పెట్టని నన్ను ఎవరు నమ్మచ్చు? తద్దినం పెట్టకపోతే నా తల్లిని తండ్రికే నేను కృతజ్ఞత చూపించని కృతజ్ఞుడనైతే నన్ను నమ్మి నాతో ఎవరు స్నేహం చేయొచ్చు సమాజంలో? ఎవరైనా అంతే. తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడితో స్నేహం చెయ్యడానికి వాడు యోగ్యుడు కాడు. అంటే వాడి పితృయజ్ఞము, నువ్వు తల్లిదండ్రులకి గౌరవంగా శరీరంతో ఉన్నప్పుడు శుశ్రూష, శరీరం పడిపోతే ఉత్తరగతుల కొరకు వాళ్ళకి పితృయజ్ఞము తద్దినం లాంటివి పెడితే నువ్వు చేసినటువంటి ఈ హింస, పొయ్యి ఉండడం, రోలు ఉండడం, రోకలు ఉండడం, చీపురుతో తొడవడం, తడిగుడ్డ వేయడం, వీటి వల్ల వచ్చే హింస నిన్ను బాధించదు. కాబట్టి బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, 4వది ఉన్నది. దానికి మనుష్యయజ్ఞము అని పేరు. మనుష్యయజ్ఞము అంటే ఒకడు అన్నార్తితో ఉన్నాడు వీధిలో, నువ్వు అన్నం కలిగి ఉన్నావు, నీ దగ్గర ఒక సేవకుడు పనిచేస్తున్నాడు, వాడు చేసేదంతా దేని కొరకు అంటే నీ తృప్తి కొరకు. నీ బొమ్మల గూట్లో నువ్వు బొమ్మలు పెట్టుకున్నావు, ఈ బొమ్మ ఇటు పెట్టి ఈ బొమ్మ ఇటు పెట్టాలని వాడికి తెలుసు. లలితాదేవి బొమ్మ పెట్టి కుడి చేతి వైపు లక్ష్మి, ఎడం వైపు సరస్వతి పెట్టావు. సేవకుడికి తెలుసు కుడి చేతి వైపు సరస్వతి, ఎడం పక్క లక్ష్మి పెట్టాలని. అయ్యగారు నిన్న ఇక్కడో నేను విన్నానండి ఇలా పెట్టుకుంటారట అన్నాడు సేవకుడు. నోరుమొయ్యి, నీకేం తెలుసు, నాకు అలా ఇష్టం అన్నాడు. శాస్త్రం ఒప్పుకోదని మారుస్తాడా సేవకుడు? మార్చడు. నీ తృప్తి ఆయన తృప్తి, అలాగే ఉండనివ్వండి అంటాడు. నీ కుర్చీ అడ్డంగా తిప్పుకున్నావు, నువ్వు ఎవరో ఇంటికి వచ్చిన వాళ్ళతో 10 మందితో మాట్లాడుతున్నావు, నీ ఇంటి దాసి వెళ్ళిపోవాలి, తనకి పుట్టిన పిల్లకి పాలిచ్చుకోవాలి, నువ్వు అడ్డంగా 10 మందితో ఎవరో ముఖ్యమైన వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నావు, వాళ్ళందరూ పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చారు, ఇంట్లో పని మనిషి వెళ్ళిపోవాలి, ఆవిడికి ఓ పసిబిడ్డ ఉంది, ఆవిడ పాలు ఇచ్చుకోవాలి, పాపం ఇంటికి వెళ్ళి తహతహలు ఆడిపోతోంది, అమ్మగారేమో ఎక్కడ లోపల గదిలో ఉంది. అయ్యగారు మీరును వాళ్ళు ఒకసారి తప్పుకోండి నేను బయటికి వెళ్ళిపోవాలని అనగలదా? అనదు. పిల్ల ఏడుస్తోంది పాల కోసమని జ్ఞాపకం వచ్చి ఆవిడ గుండెలు అవిసిపోతున్నా నువ్వు వాళ్ళతో మాట్లాడడం అయిపోవడమో లేకపోతే నువ్వు చూసి వెళ్ళిపోవే అనే వరకు అడగడానికి కూడా భయపడాలని నిలబడిపోయింది.
ఆ సేవకుడిని వదిలి నువ్వు అన్నం తినడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. యజమాని ముందు తిని సేవకునికి పెట్టమని వేదంలో లేదు. సేవకుడికి పెట్టి యజమాని తినాలి. నిన్ను నమ్ముకుని బతుకుతున్నాడు, సమస్తం త్యాగం చేశాడు నీ అభ్యున్నతి కొరకు, ముందు అతనికి పెట్టాలి. అతనికి పెట్టి అతను తినేసిన తర్వాత ఎవరో ఒకడిని చూడాలి, లేక బాధపడుతున్నవాడిని, వాడిని చూసి వాడికి పట్టెడు అన్నం పెట్టాలి. తర్వాత ఇంటికి మహాపండితులు వచ్చి కూర్చుని ఉండనివ్వండి. అందరికన్నా ముందు అన్నం తినవలసింది ఎవరు అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ముందు అన్నం పెట్టేసేయమని చెప్పింది ధర్మశాస్త్రం. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని ఏమండి ఇంటికి పెద్దలు వచ్చారండి, వాళ్ళు అన్నం తిన్నాక మీకు పెడతాం అనకూడదు. ముందు అనారోగ్యంతో ఉన్నవారికి అన్నం పెట్టు, తర్వాత సువాసినికి అన్నం పెట్టు, తర్వాత పిల్లలకి వాళ్ళని చిన్నపిల్లల్ని ఆపకూడదు, అన్నం పెట్టేసేయి. వృద్ధులకు అన్నం పెట్టు, సేవకులకు అన్నం పెట్టు. వీధిలో నిలబడి బిచ్చగాడై పాపం యాచకుడై అన్నం లేక అలమటించిపోతున్న వాడికి పట్టెడన్నం పెట్టు. అప్పుడు నువ్వు కూర్చుని భోజనం చేయి. నువ్వు భోజనం చేసి మిగిలాక వాళ్ళకి పెట్టమని లేదు ధర్మశాస్త్రంలో. మీరు కావాలంటే చదవండి, కోటేశ్వరరావు అబద్ధాలు చెప్పారనుకుంటే. నువ్వు అలా బ్రతుకు, నువ్వు చేసిన హింస కాదు, నీకు పాపం కాదని చెప్పి. నువ్వు వంట చేసుకున్నప్పుడు కొన్ని జీవులు చచ్చిపోయినా, నువ్వు నడుస్తుంటే చనిపోయినా, నువ్వు మాట్లాడుతుంటే చనిపోయినా, నువ్వు తుడిస్తే చనిపోయినా ఆ పాపము నిన్ను అంటదు. ఎప్పుడు నీకు ఇలా బ్రతకడం వస్తే కేవలం నీకు మీ ఆవిడికి సరిపోయినంత అన్నమే వండుకుని ఒక్క మెతుకు మిగిలిపోతే కొంచెం తగ్గించవలసిందే బియ్యం, కొంచెం తగ్గించవలసిందే నాలిక పీకేసుకుని మెతుకులు లెక్క పెట్టుకుని కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి, కొద్దిగా ఉంది పెట్టేసుకోండి, కొద్దిగా ఉంది పెట్టేసుకోండి అంటారు. నేను కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాను. అది అక్కర్లేకపోయినా సరే ఆయన కూడా ఏం చేస్తాడంటే ఇలా గిన్నె చూసి పోన్లే పెట్టేయి, ఎందుకు వదిలేయడం అంటాడు. అంటే ఈ అన్నం గోకి పెట్టేసి కాస్త మజ్జిగో పులుసో పోసుకొని ట్రేడు పోస్తున్నా తినేసి చేయగడిగేసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది ఎవరూ తినేయకూడదు. అలా బ్రతకకూడదని చెప్పింది శాస్త్రం. నీ ఇంట ఎప్పుడు నువ్వు తిన్నా నీ అన్నపాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి. ఏమో ఎవరికి తెలుసు పరమేశ్వరుడు ఏ రూపంలో నీ గుమ్మం ముందుకు వచ్చి నిలబడతాడో ఎవరికి తెలుసు. ఆ వచ్చినప్పుడు నువ్వు ఆ పట్టెడన్నం తీసి పెట్టగలిగితే చాలు, తరిస్తావు. అందుకని ఇలా పెట్టి నువ్వు బ్రతకగలిగితే దానికి మనుష్య యజ్ఞము అని పేరు. చిట్ట చివరిది ఒకటి ఉంటుంది, దానికి భూతయజ్ఞము అంటారు. భూతయజ్ఞము అంటే మనుష్యుడు ఒక్కడికే ఒక లక్షణం ఉంటుంది, మిగిలిన ఏ ప్రాణి ఆ పని చేయదు. ఒక ఎద్దు ఉందనుకోండి, చిన్నతనంలో దూడగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగుతుంది, పెద్దదైపోయింది అనుకోండి ఇక గడ్డి తిని బతుకుతుంది. ఎద్దు ఉందనుకోండి, పులిని చంపేసి పులి చర్మం తీసుకొచ్చి దాని మీద కూర్చోదు ఎద్దు. పులి ఉందనుకోండి, ఎద్దు మాంసం కావాలనుకుంటే ఆకలితో ఉంటే ఎద్దుని చంపేసి మాంసం తినేస్తుంది. అంతేకాని ఎద్దు చేసే పని నేను చేస్తానని చెప్పి బండి కిందకు వచ్చి తాను కాడి పట్టదు పెద్ద పులి. మనుష్యుడు చూడండి, ఓ కుక్కకి కాపలా కాసే లక్షణం ఉంది, ఇంత రొట్టె ముక్క దానికి పారేసి ఆ కుక్కను తీసుకొచ్చి ఇంట్లో కట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు. ఓ ఎద్దు ఇది పొలం దున్నుతుంది, దానికి ఓ నాగలి కట్టి పొలం దున్నిస్తాడు. గుర్రం బాగా పరిగెడుతుంది, ఓ బండి కట్టి తను ఓ చోటు నుంచి ఓ చోటుకి వెళ్ళడానికి గుర్రాన్ని వాడుకుంటాడు. ఇది ఆవు, దీని పాలతో అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది, దీని పాలు పిండి అభిషేకం చేసుకుంటాడు. ఇది పిల్లి, ఇది ఇంట్లో ఉంటే ఎలకలు చంపుతుంది, అందుకని కాస్త పాలు అన్నం దానికి బారేసి రాత్రి మేవ మేవ అని తిరిగేట్టు చేస్తాడు. ఎలక బోను పెట్టి చంపేస్తాడు. సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ తన ఆనుకూల్యత కొరకు, తన సుఖం కొరకు వాడుకుంటాడు. నోరు లేని జంతువుల నుండి సమస్తాన్ని, ఒక పులి చర్మం ఉత్తరించి తెచ్చి తానేసి కూర్చుని జపం చేస్తాడు. పులి గోరు ఉత్తరించి తీసుకొచ్చి దాన్ని గొలుసులో వేసి తన మనవడి మెడలో వేస్తాడు. ఏనుగు దాని దంతంతో బొమ్మ చేసి గూట్లో పెడతాడు. చేప నీటిలోకి వెళ్ళి వలైసి పట్టి తీసుకొచ్చి ఉడికించి దాన్ని తినేస్తాడు. ఎక్కడో పరిగెడుతున్న కప్ప, ఇందాకనే కదా చెప్పాను, దాన్ని తినేస్తాడు. అసలు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని ఉపయోగించుకునే ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణి కూడా ఆకలికి తప్ప భోగమునకు ఇంకో రెండో ప్రాణాన్ని వాడదు. రెండవ ప్రాణి యొక్క శరీరాన్ని తన భోగము కొరకు ఏ ప్రాణి సృష్టిలో వాడదో మీరు చూడండి. తన భోగం కొరకు వాడుకోదు. ఒక సింహం ఏనుగుని చంపేసింది అనుకోండి,
కేవలం దేనికి చంపేస్తుందంటే దాని ఆకలికి దాని యొక్క కుంభస్థలం మాంసం తింటుంది అంతే. అంతేకాని కుంభస్థలంలో ముత్యాలు తీసి గొలుసు చుట్టి పట్టుకెళ్ళి శివంగికి అయ్యింది అది. కానీ మనిషి దాని ఆ దంతాలు పీకేస్తాడు, ఆ ముత్యాలు తెచ్చేస్తాడు, చర్మమో ఒలిచేస్తాడు, మాంసమో అమ్మేస్తాడు. బాగా ఇచ్చినన్నాళ్ళు పాలు పిండుకుంటాడు. పాలు పిండుకొని ఇంకా పాలు ఇవ్వదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తే లారీలకిలో తాళ్ళు కట్టి తీసుకెళ్ళిపోతుంటారు, వధశాలలకు వెళ్ళిపోతుంటాయి. నిర్దాక్షిణ్యంగా చంపేసి తోలు ఒలిచి చెప్పులు కుట్టేసుకుంటాడు. ఇంత కృతజ్ఞతతో బతికేటటువంటి ఏకైక జీవి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే. మనుష్యుడు ఎంత గొప్పవాడో మనుష్యుని యందు ఉండే స్వార్థ ప్రవృత్తి కూడా అంత విశృంఖలత్వంతో ఉంటుంది. అందుకే మనసు ఏనుగు అని శాస్త్రం పోల్చింది కారణం. ఇది మీకు ఏ ఇతర ప్రాణి యందు ఉండదు. ఒక పాము ఉందనుకోండి, అది ఓ కప్పని కరిస్తే తన ఆహారం కోసం కరుస్తుంది. ఇంకో పాములో ఉన్న విషయాన్ని అది వాడుకోదు, తన విషాన్నే తను వాడుకుంటుంది. మనిషి పావుని పట్టుకుని పావులో ఉన్న విషాన్ని కక్కించి దాన్ని శుద్ధి చేసి ఓషధిగా మార్చి తాను వాడి తనకున్న జబ్బు పోగొట్టుకుంటాడు. అసలు వాడు వాడుకోంది ఏముందండి? పావు తోలుతో బూట్లు, బెల్ట్లోనూ పర్సులు చేసుకుంటారు. అసలు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని ఓ పులి సింహం తిరిగినా అది ఎప్పుడు ఓ చెట్టు పడగొట్టి ఓ దాన్ని చిత్రీ పట్టి ఓ తలుపు అవి పెట్టుకోవడం అవి ఏమి ఉండదో, ఏదో గుహలో పడుకుంటుంది అది. మనం చెట్లన్నీ కొట్టి తీసుకొచ్చేస్తాం, గంధపు చెక్కలన్నీ కొట్టి అరగదీసేసి ఒంటికి పూసేసుకుంటాం. మనం వాడుకోని జంతువు లేదు లోకంలో. చాలా జంతువుల్ని అసలు మాంసంగా తినడానికి ఉపయోగిస్తాం, చాలా జంతువుల్ని నిర్దాక్షిణ్యంగా వధించేస్తాం. ఈ పాపం దేనికి పోయిందని అడిగారు. బలి చేత పోతుంది అన్నారు. బలి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మళ్ళీ చంపేయడం అని కాదు. బలి అన్న మాటకు అర్థం అమంత్రకంగా దైవయజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రంలో స్వాహ అంటూ ఈశ్వరుణ్ణి పిలిచి ఇవ్వాలి ఆ చెరువు, ఆ వండినటువంటి అన్నం. బలి పెడితే అర్థం ఏమిటంటే మంత్రం ఉండదు, తీసుకెళ్ళి చేత్తో అక్కడ పెట్టేస్తాడు. ఇలా చేత్తో పిడచ చేసి కూడా పెట్టేయచ్చు. ఎందుకని? పిడచ చేసి పక్క విస్తట్లో పెట్టడాన్ని కూడా శాస్త్రం అంగీకరించాలి. పిడచ కట్టి పెట్టకూడదు. మీ విస్తరి చివర కొంతమంది ఏదో ఆకరణ కాకులకి వేస్తామని పిల్లులకి వేస్తామని పెడతారు, మంచిదే. పిడచ కట్టి పెట్టకూడదు. ఎందుకో తెలుసా? పిడచ కట్టి పెడితే నిత్యం దద్దినం పెట్టినట్టు ఇంట్లో పిడచలు పెట్టాడండి అంటారు. కాస్త అన్నం వేళ్లతో ఎత్తి పెట్టాలంతే విస్తరి చివర. అది కూడా అసలు అలా అక్కర్లేదు. నీ విస్తట్లో వడ్డించిన దాన్ని తీసి అలా ఏం పెట్టక్కర్లేదు. ఇల్లు నీది, ఇంటి యజమానివి నువ్వు. నీ ఇంట వ్యవస్థ ఉండాలి. కొంత అన్నం అలా మిగలాలంతే. నువ్వు అన్నం తిన్నావు, కాసేపు వెళ్ళి నిలబడి చూడాలి, ఏదో ఒక ప్రాణి కనపడుతుంది ఆకలితో. ఆకలి లేని ప్రాణి ఉండదు, ఏదో ఒక ప్రాణి. అది పంది కావచ్చు, నీకు అనవసరం. నీ ఇంట 4 దానిమ్మ పళ్ళు ఉన్నాయి, నువ్వే తినక్కర్లేదు. ఒక్క దానిమ్మ పండు అలా పడేస్తే ఆ పంది దానిమ్మ పండు తినేసేటప్పుడు పొందేటటువంటి ఆనందం చూడాలి. నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోకండి, సోత్కర్షగా చెప్తున్నాడు వీళ్ళని అనుకోకండి. మా ఇంటి దగ్గర పందులు తిరుగుతుంటాయి, నేను మామిడి పళ్ళు వేస్తుంటాను వాటికి. మనం తినడం మంచిదే, కానీ అసలు అవి పాపం ఎప్పుడూ అక్కర్లేనివి తినడమే తప్ప దాన్ని జన్మాంతరంలో దానికి పిలిచి ఈ పండు తిను అని పెట్టేవాడు ఎవరు, ఈ కాయ తిను అనేవాడు పెడతాడరా. దీనికి మామిడి పండు పెడితే ఏం చేస్తుందో చూద్దామని ఓసారి మొట్టమొదట ఓ పందికి మామిడి పండు పెట్టాను. పెడితే అది ఇంత పెద్ద మామిడి పండు. ఆ పెట్టేదేదో దిక్కుమాల మామిడి పండు పెట్టడం నాకు ఇష్టం లేదు, పెద్ద బంగినిపిల్లి మామిడి పండు పెట్టాను. అది దవడలు తెరిచి ఇలా కొరికి పైకి ఎత్తింది. ఎత్తితే రసం కిందకి కారింది. నేను తెల్లబోయాను. ఎక్కడో తెలుసా అండి? అది అలా ఎత్తి పట్టుకుని పరిగెత్తింది. పరిగెత్తి ఒక ప్లాస్టిక్ కవర్ ఒకటి కింద పడిపోయి ఉంటే ఆ కవర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుని తింది. ఆ రసం అంతా కవర్ మీద పడింది, నాలుకతో నాకేసింది. తర్వాత అంటే రసం అంటే నేల మీద పడితే ఇంకిపోతుంది, దీని మీద పడితే తర్వాత నాకచ్చన్న లక్షణం దానికి ఉంది. అది పొంగిపోయి నాకు ఎంత ఆశ్చర్యం అంటే అది పంది. అది తలెత్తి మేడ మీదకి గ్రిల్లోకి నన్ను చూసింది ఇలాగా, ఇంకా ఏమైనా వేస్తావా అన్నట్లుగా. ఏదో నేను ఒకటి వేశాను లేవే అని. అప్పటి నుంచి నేను పంది అనేం చూడను.
ఉపాధితో ఏమి సంబంధం? అది ఆకలి మీద ఉంది, కొంచెం తింటుంది. అందులో పిల్లలతో వెడుతుంటాయి పాపం పందులు. అప్పుడు నేను కొద్దిగా వాటికి ఏమైనా వేస్తూ ఉంటాను. తిని పాపం ఆ పిల్లలు తాగుతాయి పాలు అని. కాబట్టి నేను సోత్కర్షకి చెప్పాను, ఈయనేదో చేస్తున్నానని చెప్పుకుంటున్నానని మీరు అనుకోకూడదు. నేను ఒక సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాను. మీ అందరూ చేసేదాని ముందు నేను చేసేది ఏమీ కాదు. కానీ ఒక మాట వరుసకి నేను అన్నానంతే. భూతయజ్ఞము, నువ్వు వాటన్నిటి యొక్క ఉపయోగాన్ని నువ్వు పొందుతున్నావు. తెల్లారి కాఫీ తాగావంటే ఏ గేదె పాలు తాగావో, ఏ ఆవు పాలు తాగేసావో, నువ్వు మజ్జిగ తాగావు వేసవికాలం అని, పాపం ఎక్కడ పసరికమేసినా ఏ ఆవు ఏ గేదె పాలు మజ్జిగ తాగావో మళ్ళీ తిరిగి ఆ ప్రాణికి కొంచెం పెట్టవలసిన కర్తవ్యం నీ మీద ఉంది. ఏ ప్రాణి చంపబడి మాంసం అయిపోయిందో మళ్ళీ ఆ ప్రాణులు కనబడినప్పుడు వాటికి మళ్ళీ నువ్వు వెయ్యాలి. ఓ చిలక కనపడింది, పంజరంలో పెట్టావు. ఏదో పావురం కనపడింది, ఆ పావురాయిని తీసుకొచ్చి, పావురాయిల్ని తినేసిన వాళ్ళని నేను చూశాను. పావురాలు తినేస్తారు, అన్ని పక్షుల్ని తినేస్తూ ఉంటారు. ఉడతల్ని చంపి తినేసే వాళ్ళని నేను ప్యాసింజర్లో వెళుతూ చూసా ఒకసారి వేటపాలెం గూడపర్తి రైల్వే స్టేషన్లో. సమస్త భూతములను తినేస్తున్నాం. కాబట్టి కనీసంలో కనీసం నేను మనుష్య ప్రాణినేగా, నేను తినకపోతే నాలాంటి మనుష్యులు తింటున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా. కాబట్టి కనీసం భూతములకు కూడా నువ్వు పెట్టవలసిన అవసరం నీ మీద ఉంది. అది యజ్ఞముగా పెట్టమని చెప్పింది. ఆ పెట్టేటప్పుడు పందికి పెడుతున్నానని పెట్టకు. పంది మామిడి పండు తిన్నప్పుడు పొందినటువంటి ఆనందం, పందిలో ఉన్న నారాయణమూర్తి యొక్క ఆనందం, వరాహమూర్తి యొక్క ఆనందం, నీవు దాని వలన ఎంతో ప్రయోజనాన్ని పొందావు. నిజంగా ఏ పట్టణంలో ఏ మున్సిపాలిటీ చెయ్యలేనంత ఉపకారం చేసే ప్రాణులు రెండే, కాకి పంది. అవి రెండు ఎంత ఉపకారం చేస్తాయో. వానాకాలం వస్తే ఎన్ని చిమ్మెట్టలు పడిపోతాయో రోడ్డు మీద, కాకులు అరగంటలో శుభ్రం చేసేస్తాయి, ఎవ్వరూ పిలవక్కర్లేదు. ఆఖరికి ఇలా తీసి ఇలా పడేసిన దాన్ని కూడా ముక్కుతో పైకెత్తేస్తుంది. అది తీయనిది అది తిననిది ఉండదు, అంత పరిశుభ్రం చేస్తోంది. నేను ప్రోత్సహించానని కాదు నా ఉద్దేశం. పంది అంత అశుద్ధమైన పదార్థములను తిని శుభ్రం చేస్తుంది. అయినప్పుడు నువ్వు వాటి వలన ప్రయోజనం పొందుతున్నావు. నువ్వు పడుకుని ఉండొచ్చు, నువ్వు పెంచకపోవచ్చు, కానీ వీధిలో తిరిగే కుక్క నీ ఇంటి గేటు తీసి లోపలికి వస్తున్న వాడిని చూసి మొరుగుతుంది. నువ్వెన్నడూ దానికి రొట్టె ముక్క పెట్టలేదు, కానీ అది మొరుగుతుంది. దానికి తెలుసు ఈ ఇంట్లోకి వెళ్ళి ఎవరో ఏదో ఎక్కుతున్నారు, గోడ ఎక్కుతున్నారని దరిచింది. నువ్వొక్క రొట్టె ముక్క దానికి పెట్టలా, కానీ అది నీ ఐశ్వర్యాన్ని కాపాడడానికి రాత్రి మురిగింది. ఆ దొంగ దిగి పారిపోయాడు. కనీసం అది మర్నాడు వచ్చి, ఏమండి మీ గోడ ఎక్కుతుంటే నేను అరిచానండి రాత్రి, లేకపోతే మీ ఐశ్వర్యం ఉండేది కాదని కూడా నీకు చెప్పదు. దానికి చెప్పడం రాదు. అలా ఎక్కడ ఎంతమందిని ఎన్ని రక్షించాయో ఆ కృతజ్ఞతాభావంతో పరమ ప్రేమతో నువ్వు దానికి కొంత పదార్థాన్ని పెట్టాలి. అలా పెడితే భూతయజ్ఞము. అలా పెట్టకపోతే కృతజ్ఞుడవు. అప్పుడు ఈ పాపాలన్నీ నీ ఖాతాలో వేస్తారు. అలా కాకుండా ఈ 5 యజ్ఞములు ఎవరు చేస్తున్నాడో వాడికి పాపము సంక్రమించదన్నారు. వాడు నడిస్తే, వాడు మాట్లాడితే, వాడు కూర్చుంటే, వాడు వాహనం మీద పెడితే, వాడు వంట చేసుకుంటే, ఇల్లు తుడుచుకుంటే, తడిగుడ్డ వేస్తే, దంపితే, రుబ్బితే, పొయ్యి మీద వండితే, కత్తిపీటతో కోస్తే, వాడి ఇంట జరిగిన హింసకి వాడు బాధ్యుడు కాడో. వాడు దానికి ప్రత్యామ్నాయంగా 5 యజ్ఞములు చేస్తున్నాడు. ఇది చెయ్యకుండా వాడికి బతుకులేదు. అహింస పరమో ధర్మ. అసలు నువ్వు హింస చేయకూడదన్నారనుకోండి, ఎలా బతుకుతారు? ఎలా కుదురుతుంది? కాబట్టి సనాతన ధర్మమునందు అహింస ప్రథమం పుష్పం, మొదటి పుష్పం ఇది అన్నప్పుడు భావన దేని చేత? ఈ పువ్వు నిరంతరం విష్ణువుని పూజిస్తూ ఉంటుంది, ఎప్పుడూ విష్ణువుకి దగ్గరైపోతుంటావు. ఎందుకని? నీ బాధ ఏదో అది దానిలోని బాధ. అరే నేను ఉపకారం పొందాను, వాటి వల్ల నేనేం ఉత్తినే పెట్టట్లేదు, ఎంతో ఉపకారం పొందింది మనుష్య జాతి వాటి వల్ల. కాబట్టి నేను వాటికి మళ్ళీ తిరిగి కొంత ఇవ్వవలసి ఉంది, నా కర్తవ్యం ఉంది, దానికి పెట్టవలసిన కర్తవ్యం, అందుకు పెడుతున్నాను. ఈ భావన నీకు కలిగిన నాడు నిష్కారణంగా నువ్వు చెనకలేవు ఏ ప్రాణిని. అది కాయిక హింస. అయితే శాస్త్రంలో గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ధర్మమునకు హింసని అంగీకరించారు. ధర్మమునకు హింస అంటే ప్రభుత్వం అనేక హత్యలు చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని కారాగారంలో పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వానికి తప్పు వచ్చిందా? వాడిని కారాగారంలో పెట్టింది, కొట్టింది. తప్ప ప్రభుత్వాన్ని ఏమీ తప్పు లేదు.
ఎందుకని అంటే వాడిని విడిచిపెట్టేస్తే అయ్యో పాపం అలా కొట్టేస్తే ఎలాగండి అన్నారనుకోండి, ఈ లోకం ఎలా బతుకుతుంది? కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టినా 4 దెబ్బలు కొట్టినా తప్పే లేదు. న్యాయమూర్తి ఉన్నాడు, ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు ఉరి తీయండి అని రాశాడు శాసనం, తీర్పు. ఇప్పుడు ఆయనకి మనిషిని చంపించిన పాపం వస్తుందా? రాదు. తలారివాణ్ణి ఉరి తీశాడు, పాపం వచ్చిందా? రాదు. యుద్ధభూమిలో దేశ సరిహద్దుల యందు సైనికులు నిలబడ్డారు, ఇతర దేశముల వాళ్ళు చొరబడుతున్నప్పుడు తుపాకులతో కాల్చి చంపేశారు. అప్పుడు వాళ్ళకి పాపం వస్తుందా? రాదు. శాస్త్రం అంగీకరించాలా ఇవి పాపాలని, ఇవి పాపములు కావు అని చెప్పిందంతే. నీ దేశ రక్షణ నీ కర్తవ్యం. బలహీనుడైన వాణ్ణి రక్షించడానికి క్షత్రియుడు యుద్ధభూమిలో చచ్చిపోతే వీరస్వర్గం ఇచ్చారు. అందుకే తప్ప నా మతం కొరకు అని ఇతర మతం వాళ్ళని చంపమని మాత్రం చెప్పలేదు. నా ధర్మము కొరకు, నా ధర్మము కోసం, నా దేశం కోసం, నా దేశాన్ని నేను రక్షించుకోవాలి. అందుకని అన్య దేశాల దాడుల నుంచి రక్షించాడు. బలహీనుణ్ణి రక్షించడానికి బలహీనుడు పూనుకున్నాడు. ధర్మం అంది శాస్త్రం. అందుకని అవి హింసలోకి వస్తాయా? అది హింసలోకి శాస్త్రం తీసుకోలేదు, దాన్ని హింసగా ఒప్పుకోలేదు. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఒక వైదికమైన ప్రవచనం చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడవలసి ఉంటుంది. ఒక యజ్ఞం జరిగేటప్పుడు పశు విసర్జనమును చేస్తే అది హింస అంటే వేదము దాన్ని హింసగా అంగీకరించలేదు. ఎందుచేత అంటే ప్రాణి ఉత్తమగతులకు వెళ్ళిపోయింది అని చెప్పింది. నువ్వు చంపకపోయిన జీవుడు తరువాత ఎన్నో శరీరాలు మారాలి, కానీ యజ్ఞమునందు వాడబడినటువంటి పశువు మాత్రం ఉత్తమ జన్మకి వెళ్ళిపోయింది అంది. కాబట్టి వేదమునందు ప్రమాణము చేత దాన్ని హింసగా అంగీకరించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గృహస్థుకి సంబంధించినంత వరకు హింస కావు. ఎందుకని? గృహస్థు పరిపూర్ణమైన హింస పాటించాలి అని నేను అన్నాను అనుకోండి, గృహస్థు మీద బ్రహ్మచారి ఆధారపడతాడు, గృహస్థు మీద సన్యాసి ఆధారపడతాడు, గృహస్థు మీద వానప్రస్థు ఆధారపడతాడు. మరి అలా ఆధారపడి ఉన్నప్పుడు గృహస్థు అహింసా పరమో ధర్మ, అసలు నేను హింస చెయ్యను అని కూర్చున్నాడు అనుకోండి కదలకుండా, సన్యాసికి అన్నం ఎక్కడిది, బ్రహ్మచారికి అన్నం ఎక్కడిది, వానప్రస్థుకి అన్నం ఎక్కడిది? అందుకే సనాతన ధర్మంలో పరిపూర్ణమైన అహింస అన్నది అన్వయమయ్యే ఆశ్రమం ఒక్కటే. వారొక్కరికే పరిపూర్ణమైన అహింస. ఎవరికి? సన్యాసికి. సన్యాసిని అంత గౌరవం ఎందుకు ఇస్తామంటే సన్యాసి ఈషన్మాత్రపు హింస కూడా చేయరాదు. అందుకే సన్యాసం తీసుకుంటే ఇంకా అగ్నిహోత్రం జోలికి వెళ్ళరు, వండుకోరు, భిక్షాన్న స్వీకారం చేస్తారు. తన వలన ఏ పాటి ఇబ్బంది కలగకూడదని ఈ ఋతువు వచ్చేటప్పటికీ వర్షానికి సమస్త ప్రాణులు పుడతాయని తాను కదిలి వెడితే ఎక్కడ జీవులు చచ్చిపోతాయో అని ఉన్న చోట ఉండిపోతాడు, చాతుర్మాస్యం చేస్తాడు. అలా చాతుర్మాస్యం చేసి అంత అహింసావ్రతాన్ని పాటిస్తాడు. బ్రతికున్నంత కాలం అగ్నిహోత్రం ముట్టుకోకుండా జీవించాడు కనుక, తన వలన కించిత్ హింస లేకుండా జాగ్రత్త పడ్డాడు కనుక ఆయన శరీరం పడిపోయిన తరువాత కూడా కాల్చడానికి వీలు లేదండి శాస్త్రం. అగ్ని సంస్కారం చేయడానికి వీల్లేదు. అందుకే సన్యాసి శరీరం పడిపోతే భూస్థాపితం చేసేయమన్నారు తప్ప అగ్నిహోత్రమునందు వ్రేల్చవద్దు, దహన సంస్కారం చెయ్యవద్దన్నారు. పరిపూర్ణమైన అహింస అన్వయమయ్యేది ఎవరికి? ఒక్క సన్యాసికి. గృహస్థుకి అన్వయం అవ్వదు, బ్రహ్మచారికి కొంతవరకు అన్వయం అవుతుంది, వానప్రస్థుకి కొంతవరకు అన్వయం అవుతుంది తప్ప గృహస్థుని తీసుకెళ్ళి మీరు బిగించేశారనుకోండి, ఈ పాపం అంతా నీ నెత్తి మీదే పెడతామన్నారనుకోండి, వాడు చేతులు కాళ్ళు కట్టు కూర్చున్నాడు అనుకోండి, మిగిలిన ఆశ్రమాలు ఏమైపోతాయి? అందుకే గృహస్థుకి ఈ 5 యజ్ఞముల చేత మినహాయింపునిచ్చారు. ఈ మినహాయింపు అర్థం చేసుకుని కాయిక హింస అంటే ఇతర ప్రాణుల యొక్క శరీరమును చెనకేటప్పుడు, వాటికి బాధ కలిగించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఇది ధర్మము యొక్క చట్టములోకి పడుతోందా అని ఆలోచించి మాత్రమే కాయిక హింస చెయ్యాలి. అనవసరంగా చేయడానికి వీల్లేదు. నేను గృహస్థును కదండి, అలా వెళ్ళిపోతూ చెట్టు చిగురు తుంపుతానండి అనకూడదు. చెట్టు యొక్క చిగురు చెట్టు యొక్క శరీరమునందు అంతర్భాగము. ఏమిటండి కోటేశ్వరారి, ఇంత పొడుగు మనిషి ఉన్నారు, ఇంత శరీరం ఉంది, ఏముందండి కొద్దిగా మోకాల మీద ఇంత పిసరు గిల్లుకుంటా అన్నారనుకోండి, నాకు బాధగా ఉంటుందా ఉండదా? ఎంత శరీరం ఉంటే మాత్రం ఆ పిసరు కూడా నా మోకాలే, ఎలా గిల్లుతారు మీరు? ఎంత పెద్ద చెట్టు అయినా దాని చిగురు కూడా దానిదే. నిష్కారణంగా చిగురులు తుంచడం కానీ, గడ్డి పరకలు తుంచడం కానీ,
ప్రతి కనపడిన దాన్ని నోట్లో పెట్టుకోవడం కానీ శాస్త్రం అంగీకరించలేదు, అవి హింసలోకి వస్తాయి. నువ్వు తినాలి, తప్పదు, నీకు కావాలి, ఆహారంగా పెట్టుకోవాలి, అందుకని తోటకూర కోసుకున్నావు, దోషం వేయలేదు. తప్ప ఉత్తినే వెళ్ళి కనపడ్డ వాటి చిగుళ్ళన్నీ చింపేస్తాను, కొమ్మలన్నీ కొట్టేస్తాను, ఏదో విరిచేస్తాను, శాకాభంజనం చేసేస్తానంటే హింస కిందే తీసుకుంటుంది శాస్త్రం. కాబట్టి కాయక హింస, అందుకే ఒక్కటే మాట చెప్పారు, కాయిక హింస చేసేటప్పుడు ఎప్పుడు. అందుకే మన సనాతన ధర్మమునందు గొప్పతనం ఎక్కడుందంటే ప్రశ్న చెప్పి విడిచిపెట్టరు, జవాబు చెప్తారు, పరిష్కారం చెప్తారు. పరిష్కారంలో ఒక మాట చెప్తారు, నీవు అహింస చెయ్యాలి, అహింస యందు నిలబడాలి అనుకుంటే ఒక్కటే రుజువు, మాతృవత్పరదారేషు, ప్రతి స్త్రీ యందు తల్లిని చూస్తే కామం ఎలా విరిగిపోతుందో, పరద్రవ్యాణి లోష్టవత్, లోభము పోవడానికి ప్రతివారి వస్తువు నేను పొందాలన్న కోరిక పోవాలంటే ఇతరుల సొమ్ముని బెడ్డ ముక్కలా చూడడం నీకు అలవాటైతే నువ్వు లోభమును అంటే పరుల సొమ్ము నువ్వు కోరుకోవడాన్ని గెలవవచ్చు. అహింసావ్రతం పాటించాలంటే ఒక నియమము చేత నీవు దాన్ని పొందవచ్చు. ఎలాగా అంటే ఆత్మవత్ సర్వభూతేషు, నీలో ఉన్నదేదో అది ఇతర ప్రాణుల యందు చూడడం నీకు అలవాటైతే. నన్ను అలా అంటే ఎవరైనా నేను చాలా బాధపడతానండి నువ్వు అనద్దు. నన్ను అలా చేస్తే అమ్మో నాకు చాలా బాధ కలుగుతుందండి, అలా చెయ్యవద్దు, చూపించవద్దు. అసలు అలా చూపించకూడదు కూడా, తప్పు. ఒక మనిషి నించునున్నాడు, వెనక నుంచి వచ్చి ఒక గొలుసు వేసి మెడకి చుట్టి లాగేస్తున్నట్టు చూపించారనుకోండి, నేను మీకు యథార్థం చెప్తున్నాను, సున్నిత హృదయం అయితే తల్లడిల్లిపోతుందండి, పీడకలు వస్తుంది. బాబోయ్ అలా వెనక నుంచి గొలుసేసి గభాల చుట్టి లాగేస్తే ఏమైపోతాం, అసలు వెనకవాడు కనపడ్డు ఈడిచేస్తే ఎలాగా, మెడ విరిగిపోదు అన్న భావన కలిగేటప్పటికీ మీకు ఉద్వేగం కలిగిపోతుంది. చూపించడం కూడా దోషమే, హింసే అది, అవతల వాడిని నానా బాధ పెట్టేయడం అయిపోతుంది. కాబట్టి ఇది నేనైతే అదొక్కటే ప్రశ్న, చట్టంలోకి వస్తోందా పరిశీలించు. నా వేలి గోటి దగ్గర ఎవరైనా గట్టిగా ఇలా గిల్లేసి ఓ చిన్ని ముక్క లాగేస్తే, నేను వేప చిగురు లాగేస్తే అలాగే ఉంటుంది. నాకు అవసరం లేదు ఇప్పుడు ఆ వేప చిగురు, నేను తుంచవద్దు, నేను దాని జోలికి వెళ్ళవద్దు. నన్ను రాయి పెట్టి కొడితే, నిష్కారణంగా ఎక్కడో తిరుగుతున్న ఒక కుక్కని రాయి పెట్టి కొట్టవద్దు. నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో అది దానికి అంతే బాధ కలుగుతుంది. అదొక్కటి ఆలోచిస్తే నీవు చెయ్యలేవు. ఇక అయినా చెయ్యగలిగితే నిన్ను గురువు ఉద్ధరించాలి, పరమేశ్వరుడు ఉద్ధరించాలి. ఇప్పుడు ఆ పైశాచిక మనస్తత్వం పోవాలంటే వాళ్ళిద్దరి వల్లే సాధ్యం. గురువు తన అనునయపూర్వకమైన వాక్కుల చేత మార్చాలి, పరమేశ్వరుడు తన అనుగ్రహం చేత మార్చాలి. కాబట్టి ఎప్పుడైనా సరే అహింసావ్రతాన్ని దోషభూయిష్టం కాకుండా చూసుకోవాలి, జీవితం బాగుండేటట్టు చూడాలి. ఇదొక్కటే పరీక్ష. ఆత్మవత్ సర్వభూతేషు, నీలో ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మయే అన్ని భూతముల యందు ఉన్నది. నువ్వు ఏదైనా తింటూ ఉంటే ఓ పక్షి వచ్చి అక్కడ కూర్చుంటుంది, కూర్చుని నీ వంక చూసి కావు 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 అంటుంది. అప్పుడు నువ్వు తింటున్న పదార్థం తినాలని దానికి కోరిక పుట్టింది. నీ ఆకలి ఎటువంటిదో దాని ఆకలి అటువంటిది, నీ తృప్తి ఎటువంటిదో దాని తృప్తి అటువంటిది. కాబట్టి నువ్వు ఇంత జంతిక తినేటప్పుడు 2 జంతిక ముక్కలు దానికి పెట్టగలిగితే నీ తృప్తి ఎటువంటిదో దాని తృప్తి అటువంటిది. ఒకళ్ళు అన్నం తింటున్నప్పుడు నీకు విపరీతమైన ఆకలి వేసి వెళ్ళి ఏమంటే కొంచెం ఇంత పెడతారేమిటి, కడుపు దహించుకుపోతుందంటే నిన్నొక్క తోపు తోసి వాళ్ళు తలిపేస్తే నీకు ఎంత బాధ కలుగుతుందో, నువ్వు ఒక కాకిని కొట్టేయడం కూడా అంతే. కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు, నీ యందు ఏ ఆత్మ ఉన్నదో అదే అన్ని భూతముల యందు ఉన్నది. అందుకే ప్రహ్లాదుడి విషయంలో చెప్తారు, తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు అన్నారు పోతన గారు. అదొక్కటే అగ్ని పరీక్ష ప్రహ్లాదుడికి. నా యందు ఏది ఉన్నదో అది సర్వభూతముల యందు ఉన్నది. కాబట్టి నేను దేని చేత బాధపడతానో అది దానికి చెయ్యవద్దు, నేను బాధ పెట్టవద్దు.
ఈ అగ్ని పరీక్షని, ఈ చట్రంలో ఉన్నదాన్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు అహింసావ్రతమునందు నిలబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు అంతటా పరమేశ్వర దర్శనాన్ని చేస్తున్నావు, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నావు, అంతటా భగవన్మూర్తిని దర్శనం చేస్తున్నావు, అన్ని ప్రాణుల సంతోషం నీ సంతోషంగా భావన చేస్తున్నావు. ఇలా భావన చేసినప్పుడు ఇది బయట దొరకని పువ్వు, అపురూపమైన 8 పువ్వులలో ఒక పువ్వు నీకు దొరికింది. ఈ పువ్వు పూజ చేస్తే తరిగిపోయే పువ్వు కాదు. ప్రతి క్షణం నీకు ఆ పువ్వులు ఇక్కడే ఉన్నాయి, ఆ రాసి నువ్వు ఆ పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తూనే ఉండవచ్చు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మొదటి పువ్వు ఏది అంటే ఇదే, అహింసా ప్రథమం పుష్పం. ఎవడైనా ఇలా పూజ చేసేవాడున్నాడా అని చూస్తుంటాట సర్వేశ్వరుడు. ఆ భావన నీ యందు తైలధారగా, అంటే మధ్యలో తెగిపోకుండా ఎప్పుడూ నిరంతరము నీ యందు ఆ ప్రేమ భావన అలా ద్యోతకమై తిరుగుతూ ఉంటే దానికి కాయిక హింస లేని స్థితి. నువ్వు ఇతరులను చెనకలేవు. అయితే మీరు నన్ను అడగచ్చు, ఓ పిచ్చి కుక్క వచ్చింది కొట్టచ్చా అండి? నేను మీతో మనవి చేశా మొట్టమొదటి, ఏ పని చెయ్యడం వల్ల నీవు నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావో, వినా మార్గము లేదో అది చెయ్యడం హింస కాదు. ఒక పాము నీ మీదకి వచ్చేసిందా, ఏమండి అహింస అన్నారు కదండి, కొట్టకూడదు అన్నారు కదండి, సర్వభూతముల యందు ఈశ్వరుణ్ణి చూడమన్నారు కదండి, అందుకని నేను అలా చూస్తూ ఉంటానండి అనకూడదు, తప్పది. అప్పుడు హింస కిందకి రాదు, అహింస కిందకే వస్తుంది. ఓ పొయ్యిలో వండుకుంటే అహింస ఎలా వచ్చిందో, ఇంట్లో తడిబట్ట వేస్తే అహింస ఎలా అయిందో, చీపురు పెట్టి తుడిచినా అహింస ఎలా అయిందో, ఈ 5 యజ్ఞములు చేసి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఒక విషక్రిమిని చంపినా, ఓ పిచ్చి కుక్కని కొట్టినా అప్పుడు నీకేం దోషం అంటదు. అది పశువు కాబట్టి ఒక్కొక్కసారి దాని శరీరపు దెబ్బ చేతనే అది లొంగుతుంది. మాటకి మనిషి సంస్కరింపబడతాడు, దెబ్బకి పశువు సంస్కరింపబడుతుంది. కొట్టకుండా పశువుని సంస్కరించలేరు మీరు. కాబట్టి అది సంస్కరించడానికి కొట్టారనుకోండి, బాధ పెట్టినా ఒక మాట వల్ల మనిషిని సంస్కరించడం ఎంత గొప్పదో. బాధ పెట్టినా అన్నప్పుడు నా ఉద్దేశం మళ్ళీ మీరు ఇందాక చెప్పిన దానికి భిన్నంగా ఉంది కదా అని కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం, మనసులో ఉన్న కాలుష్యమును తొలగించుట. ఆ మనోకాలుష్యమును తొలగించుట కొరకు నువ్వు ఇలా ఉండకూడదని కఠినంగా మాట్లాడవలసి వస్తుంది ఒక్కొక్కసారి. శంకర భగవత్పాదులంతటి వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. అంటే శంకరాచార్యుల వారికి కోపం ఉందనే కాదు, ఒక్కొక్కసారి వ్యవస్థని దిద్దడానికి కోపాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది, కఠినంగా మాట్లాడవలసి ఉంటుంది. అప్పుడు అది అవతల వారిని బాధ పెట్టడం కాదు, అరే అంత మాట అన్నాడు మనం ఇలా ఉండకూడదనమాట అన్నది నీ జీవితాంతం జ్ఞాపకం ఉండి అటువంటి తప్పు చేయకుండా ఉంటావు. అప్పుడు అటువంటి చెయ్యవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి అలా చేయవలసి ఉంటుంది. గోరు చుట్టూ పుట్టింది, విపరీతమైన షుగర్ ఉంది, దాని విషం పైకి ఎక్కకూడదు, డాక్టర్ గారు ఆ వేలు ముక్క తీసేశారు. ఇప్పుడు డాక్టర్ గారికి వేలు మీద కోపమా నీ మీద కోపమా? ఆయన ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో ఆయనకి తెలియదు, మరి ఎందుకు తీసేశారు? దుష్టాంగములు ఖండన చేసి శిష్టాంగములను రక్షించాలి, శరీరాన్ని రక్షించడానికి చిన్న వేలు ముక్క తీసేశాడు. ఇప్పుడు డాక్టర్ గారికి హింసాదోషం వస్తుందా అండి అంటే ఏమీ రాదు, ఆయనకి ఆయన హింస ఎందే ఉన్నాడు. అందుకే సనాతన ధర్మమునందు అహింస అన్న మాటని ధర్మచట్రంలోకి ఇముడుతోందా అన్నది చూడమన్నారు. అది అగ్ని పరీక్ష. ధర్మచట్రంలోకి ఇమిడితే అహింస, ధర్మచట్రంలోకి ఇమడకపోతే హింస. ఈ తారతమ్యమును గుర్తించి ప్రవర్తిస్తే కాయిక హింస లేనివాడవుతాడు. దానివల్ల ఏమవుతుందంటే వాడు అపురూప పుష్పంతో భగవదార్చన చేసి ఈశ్వరుని యొక్క ఎనలేని ప్రీతికి కారకుడవుతాడు. నేను మీతో మనవి చేశాను, కాయిక హింస, మానసిక హింస, వాచిక హింస అని 3 మాటలు వాడాను. నేను ఇవాళ కాయిక హింస గురించి మాట్లాడాను. రేపటి రోజున అహింసా సిద్ధాంతం యొక్క విశేషం ఏమిటో, ఆ పువ్వు యొక్క పరిపూర్ణమైన లక్షణం ఎలా ఉంటుందో, చిట్ట చివరికి ఆ లక్షణాన్ని అలవాటు చేసుకున్నవాడు
వెళ్ళిపోయిన తరువాత కొన్ని వేల సంవత్సరాలకు కూడా వాడు ఉన్న చోటు ఎలా అయిపోతుందో మీకు నేను కొన్ని సాక్ష్యాలతో చూపిస్తాను. ఎందుకు ఆ పువ్వు అంత గొప్పదని శాస్త్రం చెప్పిందో రేపు మీకు దాన్ని పూర్తి చేస్తాను. ఎందుకంటే 8 అయిపోయింది, ఇప్పుడు అయ్యే ప్రసంగం కాదు కాబట్టి రేపు మిగిలిన కార్యక్రమంలో, రేపటి రోజు కార్యక్రమంలో ఆ పువ్వు యొక్క మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.